మనం సోషల్ మీడియాలో ఉన్నాం రాజా. ఆగన్న ఒక్క నిమిషం ఆగు. పిలిచింది ఈయన అన్న. ఆయన పెట్టుకోమను. ఎవరు వద్దంటలేదుగా. ఆయన పిలిచి అన్ని ఛానల్ మనం సోషల్ మీడియాలో ఉన్నాం. ఆయన నేను రేస్ ఏమైంది నన్ను ఎందుకు పిలిచిరు గది చెప్పానని దానికి సమాధానం నేను చెప్తా. ఏమైనా పైసలు ఏమైనా ఎవరు పైసలు 65,000 అంట. 65,000 రాజు ఇట్రా కరా వాళ్ళ అమ్మని కూడా వెలువు ఆయనని కూడా వెలువు దా నా కర్రా కర్రా నీ క్వశ్చన్స్ అడుగుతారో ఒకరు రండి అన్న. అందరికైతే ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు అడుగుండి అందరు సమాధానం ఒకరి తర్వాత ఒకరు అడుగుమంటున్నారు రాజా. ఎందుకట్లా అన్న కాదని ఒక్కరు అడిగి ఇంతమందికి గాబర్ ఏందన్నా. సరే అన్న నువ్వు అడుగుతావా అన్న? ఒక్క నిమిషం అడగాను. పైసలు ఎన్ని పడ్డాయి అసలు అన్న? హిస్టరీ తీస్తా అన్నారు కదా వచ్చిరుగా మీరు ఇప్పటిదాకా ఏం చేసిరా అన్న? బ్యాంక్ హిస్టరీ తీయండి. బ్యాంక్ హిస్టరీ తీయడానికి ఇంకా 48 గంటలు టైం పడుతుందని చెప్పి పోయేసి వచ్చినాము. అని ఫోన్ ఉంది కదా అన్న మొత్తం ఇగో మొత్తం హిస్టరీ వస్తుంది మ్యాక్సిమం అన్న. నేను చెప్తున్నా నాకు ఇంత లేదు అది ఎంత వస్తుంది ఎంత వస్తుందో అంత. మేము ఆ రోజు వచ్చిన రోజు అడిగాను ప్రతి దానికి నేను క్వశ్చన్ నేను చెప్తాను. ఆ రోజు వచ్చిన ఆగా ఒక్కరు అడుగుండు బ్రో తర్వాత నువ్వు ఊటంగా అడుగు నీకు నేను చెప్తా. నువ్వు ఆ రోజు వచ్చిన రోజు నాకు ఏం చెప్పినావు? నువ్వు ఏమన్నా ఆ రోజు వచ్చిన రోజు ఏం చెప్పినావు? ఎన్ని నిమిషాలు వీడియో తీసుకుంటా అని చెప్పినావు? ఎవరు యాక్సెస్ తీసుకోపోయినావు రాజుని? నువ్వే అన్న నేనే చెప్తున్నా నీ దగ్గరకు వచ్చి ఏమని చెప్పినా ఆమెకు? నా తమ్ముడినా ఈయనకి ఇయ్యుర్రి ఒక అర్ధ గంట వీడియో క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పని అన్న. నువ్వు క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పి ఇగో నువ్వు నీ దగ్గరికి అడిగినా 15-20 మంది వచ్చిరని చెప్పినావు కదా వాళ్ళంతా నా ఫ్రెండ్స్. అడుగు ఫస్ట్ ఆ క్వశ్చన్ నువ్వు అడిగినావు కదా అన్న వీళ్ళ. ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళంతా నాకు ఎవ్వరు తెలియదు. నేను ఒక్కని మొత్తం వంశీ ఫ్రెండ్ వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా. విండో కాడ ఏం చెప్పినావు గుర్తుందా నీకు? అవ్వన్న 15 నిమిషాలు వీడియో ఇప్పి అన్న విజయ్ అన్న వచ్చిన వాళ్ళందరూ మనోళ్ళే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇగో మేము ఇద్దరం కలిసి వచ్చినామన్నా. మేము ఇద్దరం కలిసి వచ్చినప్పుడు కలిసి నా చేతిలోకేని రాజు గారిని తీసుకొని పోదాం అనుకుంటారు ఇద్దరు. ఆ రోజు నన్ను మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఏం లెక్క అది? ఇప్పుడు ఆ రోజు ఒకవేళ మీరు ఇద్దరు తీసుకుపోయి ఉంటే ఆ రోజు రాత్రికి అయితే తీసుకుపోయినరుగా మీరు అన్నా. అన్ని ఒకటి తర్వాత ఒకటి అడిగాను. నువ్వు డైరెక్ట్ ఎండి చెప్పకు. ఇగో తీసుకోపోయినాం నువ్వు అడిగినా నేను అడిగినా నేనే చెప్తున్నా అన్న నాకు ఒక వీడియో ఇప్పి అన్న 500 ఇచ్చేయరా నువ్వు ఊటంగా అన్న. సరే అన్న నేను ఇచ్చేస్తా అని చెప్పిన. నేను వీడియో కొట్టలేనన్న. నైట్ వీళ్ళ బర్త్డే ఉంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి తీసుకోపోయారు అన్న. ఇగో నీ బర్త్డే కాదు నువ్వు బర్త్డే అన్నావు కదా ఎవరు బర్త్డే అని చెప్పి ఎవరు తీసుకోపోయారు నిజం చెప్పు. నీకు ఈయన ఎవరు తీసుకోపోయారు? కోపాలు రాకురు బిడ్డ. ఇదే పుట్టినరోజు ఉంది నాది బర్త్డే. నేను కేక్ కోపించుకొని తోలిస్తా అన్న. వీళ్ళు ఊర్లో ఈ ఊర్లోనే ఇక్కడ బేకరీ కాడ తీసుకొని ఆమె రోడ్డు మీద కోపించి ఒక అర్ధగంట సేపట్లో తోలిపోతాను. ఎవరన్నారు? వంశీ అన్నాడా కట్టప్ప అన్నాడా? సరే ఆగన్న అన్న దాన్ని కూడా చెప్తాను. వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు. అప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియదు. వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇగో మహేష్ ఉండు వెనుక రమ్మనన్న. ఇగో వీడు చైన్ కార్కెళ్ళి పట్టుకొచ్చినామన్నా. నన్ను చైన్ కార్కెళ్ళి పట్టుకొచ్చినాము. నాకు ఎవరో తెలియదు అన్న. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందంటే ఈయన నాకు దొరకపోతే వీడియోలు వస్తాయని చెప్పేసి ఈయన వాళ్ళ ఇంటికి తీసుకోపోయారు. నాకు ఆ ఊరు ఎవరు తీసుకోపోయినరు? ఇగో వీళ్ళే అన్న. వీళ్ళు ఎంబడి నేను ఒక్క అన్న నాకు ఆడ దోస్తులు లేరు ఎవరు లేరు అన్న. ఇగో ఆగు బ్రో నేను సమాధానం చెప్తున్నా. ఇగో నాకు ఎవరు వాళ్ళు వచ్చిన 15 మంది ఉన్నారో నాకు ఎవరు తెలియదు. వంశంబడి వచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నా. వంశంబడి వచ్చిన వాళ్ళ ఊరికి తీసుకోపోయారు. బర్త్డేకు తీసుకోపోయారు. కేక్ కట్ చేయించారు. అంతా అయిపోయింది అన్న. ఆ రోజు వీడియో కూడా కొట్టలే. రాజు వీడియో కొట్టినాం ఆ రోజు. అడిగా నా రాజుని కూడా పిలిపించుకొని ఆ రోజు వీడియో కొట్టిరా కొట్టలే. తెల్లారి వీడియో కొడదామంటే నేనేమన్నా ఇగో ఆ వీడియో కూడా వీళ్ళే చెప్పిరన్న. నేను నాకు వీడియో కొట్టుకొని పైసలు వేసిపోదాం అని చెప్పేసి ఫోన్పే కూడా చూపిస్తా. నేను వీడియో కొట్టాగా నీకు పైసలు కూడా ఒక్క నిమిషం లాస్ట్ కాదు బ్రో. నీకు అందరికి చెప్తా. నీకు ఒక్కనికే కాదు ప్రతి ఒక్కరికి చెప్తా. నేను ప్రతి ఒక్కరికి చెప్తా. మరి అదే చెప్తున్నా బ్రో అదే చెప్తున్నా. ఒక్క నిమిషం అరే ఆయన హిస్టరీలో ఉంటుంది. ఒక్క నిమిషం అన్న. నేను వేసిన పైసలు కూడా ఒక వీడియో కొట్టాగానే నేను 400 రూపీస్ వేసిన. ఇగో ఆయన ఫోన్లోకి వెళ్ళి 200 రూపీస్ వేసినాము. 2 ఉంటాయి చూసుకో. లేదన్నా చూపిస్తా రాజు వేసిన ఒక్కటే మాట నువ్వు వీడియో ఎందుకు చేసినావు సానుభూతితోటి? ఎవరు డాడీకి ఏమైంది ఇక్కడ? దానా ముక్కుల పైపులు ఉన్నాయి రాజుకు. ఆయన ఫస్ట్ వీడియో చూసి తెలుసుకో. వీడియోలో చూడకుండా అడుగు నువ్వు తెలుసుకోకుండా
వాళ్ళ నాయనకున్నాయని చెప్పి ఒక్కడు అడిగినప్పుడే నువ్వు చేతులు కాళ్ళు లేపుతున్నావు నువ్వు ఇట్లా చేతులు అందరు అడిగితే ఎట్లా వెళ్ళి చెప్పాలన్నా ఒక్కడే అడిగిండు సామరస్యంగా మాట్లాడు సామరస్యంగా మాట్లాడితే తెగిపోతుంది తెగిపోయాడు కాదు నేను ఏం చేయలే అన్ని తీపిస్తా ఎవరెవరు ఫోన్ ఇప్పుడు కూడా ఇన్ని పెట్టిరు ఏది కట్ చేయొద్దు ఏది కట్ చేయదు ఒక్క ఫోన్ ఇష్యూ నువ్వు రాజు మీద ఒక సానుభూతి వీడియో రాజు వీడియో కూడా చూపిస్తా ఆ వీడియో డిలీట్ చేపించిన అంటారు ఇప్పటి కూడా చెప్తున్నా అమ్మ ఒక్క నిమిషం ఇక్కడ అమ్మ వీడియో డిలీట్ చేసిన అని చెప్పిన అమ్మ నేను ఏమన్నా వీడియో డిలీట్ చేసిన అని చెప్పినా ఆపిన వీడియో అన్న ఆ రోజు జరిగింది మొత్తం చెప్తా ఏం జరిగింది ఆ వీడియో నాకు చూపిస్తా పెట్టినట్టు అది యాక్చువల్లీ పెట్టని ఎట్లా డిలీట్ చేయలేను డిలీట్ చేస్తే ఉండదు సామి చూసుకో ఇన్స్టాగ్రామ్ నేర్చుకో ఇక చూడు వీడియో డిలీట్ చేస్తే రిమూవ్ లకి చేయలే మరి అచ్చులో పెట్టినా చూసుకో కావాలని ఒక్కరు అడుగుండా అన్న ప్లీజ్ అన్న ఒక్కరు అడుగుండి నేను చెప్తా ఆ వీడియో ఒక్క నిమిషం చూపిస్తా అది గుట్టంగా ఉందా ఆ వీడియోలో ఏం మాట్లాడినావు కదా ఒకటి చెప్పాను సరే మంచిగా మాట్లాడినావో ఏ చేసినావో అన్నా నేను మంచిగా చేసిన నాకు ఇంత మంది చేస్తారు ప్రతి ఒక్క ఇప్పుడు అరే నువ్వు మంచిగా చేస్తే నువ్వు మంచోని అని చెప్పిపోతాం మేము మంచిగా ఈయన అందరు మంచోళ్ళు అని చెప్పిపోతాము నువ్వు ఇప్పుడు నువ్వు బయటకు వస్తలేవు కాబట్టి ఇది అవుతుంది ఎందుకు నీకు వాయిస్ ఉంది కదా ఎందుకు రేజ్ చేస్తున్నావు నువ్వు తప్పు చేయలేవు నువ్వు ఏడికన్నారా ఫస్ట్ మాకు ఇక్కడ నువ్వు వాయిస్ రేజ్ చేయకుండా సామరస్యంగా మాట్లాడు అంటున్నా నువ్వు వస్తా కొడుతున్నావు సామి ఇక చూడు వీడియో ప్లే చేస్తున్నా చూడు అందరికి నమస్కారం అన్న ఇప్పటి వరకు అయితే నేను ఒక హెల్ప్ అడగలే నేను కళ్ళతో చూసినా కాబట్టి అందరికి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా అసలు రాజుకి ఏం బాధ ఉంది ఏంటనో మనం చెప్పడం కానీ తన నోరు నుంచి అసలు రాజు ఏం జరిగింది వీడియో చూసిన వాళ్ళకి అందరికి నమస్కారం నేను ఎంతో నవ్విస్తున్నా కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకుంటాడు కానీ మా నాయ చెట్టు మీద పడి బొక్కలు మొత్తం విరిగిపోయినాయి వాళ్ళ డాడీ చెట్టు మీదకి పడి బోన్స్ విరిగిపోయినాయి ఆయనకు బొక్కుల పైప్స్ కూటం వేసి కాలు కూట రాడేసిరు అన్న సో ఇప్పుడు ప్రజలకు ఏమని అర్థమైతే ఒక మాట నువ్వు ఇప్పుడు ఒక నిమిషం దానికి ఎక్స్ప్లెయిన్ నేను చేస్తా అన్న సార్ మంచి పని చేసిండు అరే మనిషితో నినాలన్నా మనిషితో నినాలి నా ఒక్కని పెడితే కాదు మనిషితో రాజు ఏం చెప్పినావు నాకు ముక్కుల బొక్కలునే కాలుకు రాడేసిర్రు మా నాయన బొక్కలు ఇరిగినాయి అని చెప్పినావా సరే ఇప్పుడు ప్రజలు వీడియో చూసిరు కదా వాళ్ళకి ఏం అర్థమైందో వాళ్ళు వీడియో చూసుకుంటారు అది కాదు ఒక్క నిమిషం ఒక డౌట్ వాళ్ళకి మంచి చేద్దామని వీడియో తీసిన ఒక్క నిమిషం పైసలు వచ్చినాయి అంతవరకు మంచిగా ఉన్నది పైసలు వచ్చిన తర్వాత మీరు మందు తాగిరా లేదా ప్రజల పైసలు మీరు ప్రజల పైసతో మంది నేను వచ్చిన రోజు తాగిందని ఉంటే ప్రూఫ్ చూపి నేను ఏడికంటే అడిగి రెడీ చెప్పు మీరు ఎంత తాగిర్రు అలా కట్టపు ఒక్క నిమిషం కట్టప్ప సరే ఓకే ప్రజల పైసలు వచ్చిన రోజు మాట్లాడన్నా పైసలు వచ్చిన రోజు అదే ఒక్క నిమిషం అబ్బా ఒక్క నిమిషము రాజు నీకు ఈయన కట్టప్ప క్వశ్చన్ తప్పు అడుగుతున్నావు నువ్వు ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకో నేను చెప్తున్నా ఒక్క చెప్తాను ఇష్టి దీపి అన్న ₹1 కూడా నా అకౌంట్ లకు గానీ అది నువ్వు చేసిన ఇగో నువ్వు ఇక్కడ ఏం చేసినావు అంటే సింపుల్ గా మీరు తాగేటప్పుడు కట్టప్ప ఉన్నాడా లేదా రాజు ఉన్నాడా లేదా ఒకటి బార్కాడు ఉన్నాడా ఆ పైసలు బిల్ ఎవరు కట్టిరు బిల్ ఎవరు కట్టిరు అయితే నా ఫోన్ అయితే వంశాన దగ్గరనే ఉంది వంశాన దగ్గరనే ఉంది బిల్ ఎవరు కట్టిరు నేనైతే చూడలే రోజు ఆయన ఫోన్ లా ఖర్చు అయినా లేవా చూడుండి రాజు నుంచి వచ్చినాయి రాజుని అడుగుతా ప్రజల దగ్గర నుంచి పైసలు వచ్చినాయి వద్దని అన్నాడని చెప్పిండు మరి వద్దన్న మనిషివి మళ్ళీ ఎందుకు తాగిన అవే పైసలు దాని కూడా చెప్తా పైసలు పెట్టుకుంది ఇక వాళ్ళ ఫ్రెండ్ ఈయన ఎవరు మహేష్ ఆయన ఇంకోటి చెప్తా అన్న ఇంకోటి తాగనీకి తిననీకి ఖర్చు మొత్తం నా తోటి నా జోబులకి నేను పెట్టుకున్నాను లక్ష్మాపూర్లో మొత్తం ప్రతి ఒక్క ఏ తారీఖు అది డేట్ అయితే గుర్తులేదు కట్టప్ప వచ్చిన రోజు నేనే పెట్టుకున్నా కట్టప్ప రాని రోజు వంశాడు పెట్టుకుని ఖర్చు
అలా సగం నేను పెట్టుకున్నా, సగం ఆయన పెట్టుకున్నా. కరెక్టే చెప్తున్నారా? అరే న్యాయం చేయనీకి వచ్చిన నేను అబద్ధం మాట్లాడడానికి రాలే వంశీ. చెప్పేది నాన్న, ఆ రోజు మా ఫ్రెండ్ని తీసుకొని పోయిండు, బీర్లు తీసుకొచ్చిండు, ఆ వెయిట్లకేం తెచ్చిండు, ఏం కథ అనేది తెలియదు. ఆ రోజు ముందు రోజు కొట్టిన పైసలు బి మాకు ఇచ్చేసిండు, బీర్ల పైసలు బి ఇచ్చేసిండు. సరే కట్టప్ప, నువ్వు తప్పు చేయకపోతే కట్టప్ప మంచోడు, ఇలా కట్టప్ప మంచోడు, తప్పు చేయలేడు అని చెప్తాము. మేము అదే అంటున్నాము. మేము ఇప్పుడు నాకెందుకు కోపం వస్తుందో చెప్తా, నాకెందుకు కోపం వస్తుందో చెప్తా. నువ్వు నా యాక్సిస్ మీద తీసుకుపోయినావు అన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నేను ఎవరో ఆమెకు తెలియదు అనుకో, నేనంట అన్న రాజుగాని జర పంపి అన్న, నీ మాటలతో పంపి అన్న, ఒక 500 1000 అన్న, నేను 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నా. ఎక్స్ప్లెయిన్ చేయని ఇగో అన్న, ఆ బాయ్ కాడ అక్కడ కలిసిండు అన్న, వాడు మా మాటలు వింటలేడు, నువ్వు వాళ్ళ అమ్మకి చెప్పిపో అన్న అంటే, అరే నువ్వు నా తమ్మునివే కదా, ఇంటికి రా నేను చెప్తా అని చెప్పి వాళ్ళ ఇంటికి గల్మల్లో నిలబెట్టి, ఇగో నా తమ్ముడు అర్ధగంట వీడియో తీసుకుంటాడంట, అర్ధగంట తీసుకొని ఇగో ఈయనే నిలబెట్టి తీసేసుకో, 500 ఇచ్చేసి 500 ఇస్తాడమ్మా అని చెప్పి ఆగాలే. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా, ఇప్పుడు ఏమైందో ఏందో తెలియదు. ఈడు నైట్ మిస్ అయ్యిండు అంటే నా వర్షం చెప్తున్నా, నైట్ మిస్ అయ్యిండు, నేను ఈయన వచ్చినాం. ఇప్పుడు వాళ్ళ అమ్మకు మా నెంబర్ ఇచ్చేసినాం, రాత్రి ఫోన్ చేసింది, పొద్దున ఫోన్ చేసింది, నా కొడుకుని తీసుకుపోయిండ్రు, సంపినరా, నా కొడుకు బతికే ఉండా నాకు తెలియదు. కట్టప్పకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. రెస్పాన్సిబిలిటీ ఉండాలి కట్టప్ప. నువ్వు యూట్యూబర్ కదా, నువ్వు ఒక్క నిమిషం కెమెరా ఆపలేవా? నువ్వు ఒక్క నిమిషం కెమెరా ఆపేసి అన్న వీడియోలు ఉన్నా 2 నిమిషాలు ఆగని చెప్పలేవా? పెట్టేసిన నేను వీడియోలో చెప్తా. ఇప్పుడు తీసుకొని పోయిండు, మార్నింగ్ పూట నేను చేస్తున్నా, అర్ధగంట అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఈయన వర్షాలు ఏం చెప్తుండే అంటే, నేను వీడియోలలో ఉన్నా అని చెప్తుండే. వాళ్ళ అమ్మ మాకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంది, నా కొడుకు ఏమైనా. ఈయన ప్రజెంటేషన్ ఎట్లుండే, 15 మంది వచ్చిండ్రు, వచ్చినోడు ఇప్పుడు నువ్వు ఒక గెస్ట్ వేసుకొని వచ్చినావు, నీకు ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి. ఇప్పుడు గెస్ట్ పక్కకు కూర్చుండు, నీ పక్కకు నేను కూర్చున్నా, నేను గెస్ట్ ఆగాలి. అన్నిట్లో వాయిస్ రికార్డ్ గలీజ్గా అవుతుంది. ఇప్పుడు నేను డ్రైవింగ్లో ఉన్నా, పక్కన సీట్లో రాజుగాడు ఉన్నాడు, వచ్చి డోర్ తీసేసిండు ఆయన. అది పద్ధతి? అది అంటే ఇగో ప్రేమ్ ప్రజెంటేషన్ ఎట్లుండాలన్నా, వీళ్ళందరూ వచ్చి 15 మంది నీ బండికి అడ్డం పెడితే ఎట్లుంటది? ఇప్పుడు ప్రజెంటేషన్ పోయింది కదా, నాకు ఎట్లుంటది? నిన్న అంటలేదు కట్టప్ప, 15 బండ్ల మీద వచ్చిరన్న, 4 బండ్ల మీద వచ్చిండ్రు, 15 మంది దాకా వచ్చిండ్రు. బండి తీసే డోర్ తీసేసిండ్రు. అరే కట్టం ఈయన ఏమైనా కొట్టగల్లా అని మా భయం, ఈయన ఏమైనా కొట్టగల్లా అనేసి. వీళ్ళు కొట్టలేరు, చేయలేరు. వాడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఈయన చెప్పిండు, ఈడ 5 నిమిషాల పైసలు ఎవరు తెంగిపోయినా మ్యాటర్. నాకెందుకు కోపం వస్తుందో చెప్తున్నా. ఇప్పుడు నేను నిన్ను ఎందుకు పిలిపించినా చెప్తున్నా, నేను నిన్ను ఎందుకు పిలిపించినా అసలు నాకు మ్యాటర్ అనేది క్లియర్ గా తెలియాలి. అందుకని ఇక్కడ వచ్చి ఇంటికాడికి వచ్చి యాక్సెస్ ఇచ్చి, అంటే నేను నా పేరు చెప్పిపోయినా కాబట్టి, నువ్వు నా ఫోన్ లేపలేవు కాబట్టి, నేను వీళ్ళ మదర్ నెంబర్కి ఫోన్ చేసిన. ఈయన మదర్ నెంబర్కి ఫోన్ చేస్తే వీళ్ళు తమ్ముళ్ళు లేపిండు. వీళ్ళ తమ్ములతో మాట్లాడిన తర్వాత 5 నిమిషాలలో కాల్ బ్యాక్ చేసిండు. ఈయన ఏమంటాడు తెలుసా, టోన్ పెంచేసిండు. ఇంతసేపు అన్న జర నువ్వు మాట్లాడన్నా అని చెప్పినోడు, నువ్వు ఎందుకు మా ఇంటికి ఫోన్ చేసినావు అని అంటే ఏమనాలి? బతుకుంటే సచ్చిపోయాడన్నా. నీ ఫోన్ కలవకపోతే వితిన్ 5 నిమిషాలలో మీ ఇంటికి ఆడోళ్ళకి ఫోన్ చేస్తారా? ఎవరు ఆడోళ్ళకి? అరే నీ తల్లి నా తల్లితో సమానం, నువ్వు ఆడోళ్ళకు అట్లెట్లా? నీ తల్లి నా తల్లితో సమానం, ఆడోళ్ళు అనొద్దు నువ్వు. నీ తల్లికి నేను చేసినా తమ్ముడు ఎత్తిండు, తప్పు మాట్లాడినా నీకేమైనా తప్పు మాట్లాడినా? నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినావు అమ్మా విజుకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినావు? నీ కొడుకు రాలేదని? మరి 3 సార్లు చేసినప్పుడు ఆయన టెన్షన్ అయిపోయినాం. రాజుని తీసుకోవాలి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందావు. ఇప్పుడు ఈమె ఫోన్ చేసింది, ఒక ఆడమే ఫోన్ చేసింది అన్నట్ట, తల్లి ఫోన్ చేసింది అన్నట్ట తెలియాలని చెప్పి ఆ ఇంటెన్షన్ వల్ల ఇంట్లో ఫోన్ చేసి ఆ రోజు ఏం జరిగిందంటే, ఫోను రాజుగుట్టం కాడుకు వంశీ తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండా. రాజు ఫోన్ తీసుకొని వంశీ ఎవరి దగ్గర ఉండే ఫోన్ ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండా.
నువ్వు అబద్ధాలు ఆడకు. మన ఇద్దరు అన్నప్పుడు అన్ని వస్తాయన్న. ఇప్పుడు నీది ఒక నిమిషం నువ్వు పైసలు తెంగిపోయినావంట, వాస్తవమా కాదా? నాకు అంతా వద్దు. నువ్వు 16,500 తెంగిపోయినావంట, నిజమా? అన్న 16,500 కాదన్నా, 19,000 చిల్లర. ఇంకా 16,000 అంటారు మీరు. రూపాయికి చూపిస్తా. ఎవరు? నేనున్నాను ఆ రోజు అడగాను. ఒక క్వశ్చన్ ఫస్ట్ నాది ఒక్క క్వశ్చన్ అన్న. వీళ్ళు దాగిన రోజు వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పోయిన పైసల రోజు నేను ఉన్నాను. దానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్ అన్న. ఒక్క నిమిషం అన్న ఆగన్నా. పైసలు కట్ అయినాయి, ఆ రోజు నేను ఉన్నానా? ఉన్నవనే చెప్తారు. ఒక్క మాట రాజు అయితే రాజు లెక్కనే లేదనుకో, వాళ్ళకి పైసలు పే చేసి తప్పు లేకపోతే నువ్వు రాజు లెక్కనే. నువ్వు అడిగినావుగా, నీ పైసలు తీసుకున్న రోజు నువ్వు ఉన్నవా అని అడిగినావా? ఆ క్వశ్చన్ నన్ను అడుగుతుంటే నువ్వు ఎందుకు మధ్యలో ఉరుకుతున్నావు? నువ్వు ఇప్పుడు ఎందుకు ఉరుకుతున్నావు ఇట్లా? అదే రోజు నీకు ప్రశ్నకు జవాబు అయిపోయిన తర్వాత వెయిట్ చేయాలి, లేదంటే జవాబు కోసం వెయిట్ చేయాలి. 28వ తారీఖు పైసలు కట్ అయినాయి. ఇందాక ఏం చెప్పినావు? ఆ రోజు ఇగో ఆ రోజు అయితేరా, ఆ రోజు ఏమన్నావు? అరుణ్ వాళ్ళ అత్తమ్మ దగ్గర బీర్లు తెచ్చినావు. ఆ రోజు నువ్వు తెచ్చినాను, నువ్వు తెచ్చినాను మరి 3,000 దాకా అయినాయి. తర్వాత మేము కట్టినామా కట్టలేమా? కట్టినాయా కట్టలేమా? గజ్జప్రా, కట్టినామా కట్టలేమా? కట్టినామా? ఆ రోజు కాదురా, ఫస్ట్ రోజు అన్నవా? ఏమని అవి నా పైసలే అన్నవా? ఫస్ట్ రోజు కట్టినా కట్టలేనారా? అరుణ్ గాని వాళ్ళ అత్తమ్మ నాకు ఊక ఫోన్ చేస్తుందిరా అని చెప్పి ఇళ్ళకి కొట్టినావా కొట్టలేవారమ్మాయి? గది ఒక్కటి చెప్పు. 3,000 రూపాయలు కట్టప రాని రోజే కొట్టినావు నాకు. కట్టప రాని రోజు 3,000 రూపాయలు నా ముంగట ఖర్చు పెట్టినావు. ఆ తర్వాత నువ్వు మంది ఎట్లా తెచ్చినావు, బీర్లు ఎట్లా తెచ్చినావు తెలియదు. కట్టప రాని రోజు నువ్వు ఖర్చు నువ్వు లేని రోజు ఒక్కడే ఆగు వంశీ. నువ్వు కట్టప్ప లేని రోజు మనోనికి పైసలు కొట్టి మంది తెప్పించినావు, ఏం తెప్పించినావు, అది ఎక్కడికి వచ్చిందో అది ఇప్పుడు నువ్వు దెంగిపోయినట్టే. వాడు ఏమన్నాడు చెప్పాలా? 19,000 నేను అంటున్నా, నువ్వేమంటావు? రూపాయి ముట్టించిన దాకా ఎవరు తిన్నా నేను వదిలిపెట్టుకోనన్నా. ఎవరు అయినప్పుడు నువ్వు ఉన్నావంట. అరే ఆ రోజు రూపాయి కట్ అయితే అడుగు మన అకౌంట్ లోకి వెళ్ళి అంటున్నా నేను. ఎవరు? రాజు గారి అకౌంట్ లోకి వెళ్ళి తాగిన రోజు రూపాయి కట్ అయినా నాకు అడుగు. నువ్వు చెప్పినావా? పైసలు ఇచ్చిన రోజు ఏ రోజు ఉంటే చూడు. ఆ రోజు డేట్ తెలియదు, ఆ రోజు చూడు. ఆ రోజు 28 రోజు అయిపోయింది. 28 ఉండదు, 29 ఉంటది అన్న. 28 ఎందు గురించి అంటే మేము నెక్స్ట్ డే రోజు వచ్చి కట్టప్ప ఏమంటుందంటే, మీరు వైన్స్ లో కూర్చొని తాగిన రోజు ప్రజల పైసలకి కట్టప్పకి ఏం సంబంధం లేదంట. ఒక్క నిమిషం. ఆ రోజు వైన్స్ లా బిల్ కట్టింది ప్రజల పైసలా మీ పైసలా? నాకు ఒకటి క్లియర్ గా అన్న. ఇగో అరే మై, మీ ఇంటికాడికి వచ్చిన పైసలు మైకి కాదు, కట్టింది ఎవరు? ఇగో కొట్టించుకోలేవారా అన్న? యోగాని అడుగనా? 3,000 రూపాయలు కొట్టినావు. ఆ రోజు మరి నువ్వు ఇందాక 3,000 రూపాయలు ఖర్చు నీ జోబులకే పెట్టినా అని చెప్పి 2 days ఏం పెట్టుకున్నా. కట్టప్ప రాని రోజు నాకు 3,000 రూపాయలు ఇచ్చిండు. పైసలు కట్టింది ఎవరు? ఉద్దరే తెచ్చిన బీర్లు కొట్టమని కొట్టిన. పైసలు కట్టింది నువ్వు, ఆ తర్వాత దాంట్లోకి నువ్వు వేయించుకున్నావు. లేదు నాకు అవి కాదు, నీడు వచ్చిన రోజు కొట్టి నాకు 3,000 రూపాయలు. కట్టప్ప రాని రోజు లెక్క నేను చెప్తాను. నాకు అడుగుండి అందరు కాదన్న. ఒకటే 2 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలైనా పెట్టు. ఇప్పుడు అది ఇప్పుడు మ్యాటర్ ఏం తెలుసా? ఏం జరిగిందో నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్న అందరం తిన్నామన్నా. ఆ రోజు తిన్న రోజు నేను లేను. 2 నిమిషాలు నువ్వు మాట్లాడు. నేను మాట్లాడు అన్న. ఒకటి చెప్తున్నా అన్న,
నేను పట్టుకుంటాను ఒకటి చెప్తున్నా ఈ పైసలకి నాకు ఏం సంబంధం లేదన్న ఒక్క రూపాయి కూడా సంబంధం లేదు ఎందుకు అంటే నేను వచ్చిన రోజు రూపాయి కూడా ఖర్చు కాలే ఆ రాజ్ అకౌంట్లోకి రాజ్ అకౌంట్ పైసల గురించే కదన్న ఇదంతా ఒక్కొక్క రూపాయి నేను వచ్చిన రోజు రాజ్ అకౌంట్లో ఖర్చు అయితే నేను వచ్చిన రోజు ఖర్చు అయితే మీరు ఏదంటే అది అందరు సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా అది ఏం చేసిర్రు వీళ్ళు నేను లేని రోజు వీళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి తీసుకొని వాళ్ళ ఊరికి తీసుకోపోయాడు అడుగు వాళ్ళ గుట్టంగా అడుగు చెప్పి తీసుకుపోయి ఆగు నేను మొత్తం చెప్పినాక నువ్వు మాట్లాడు రాజుని తీసుకొని ఇంటికి తీసుకోరన్న పైసలన్నీ కొట్టుకురు మొత్తం పైసలు కొట్టుకురన్న మొత్తం పైసలు కొట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇది ఆప్షి ఒక్క రూపాయి కూడా నేను పోయిన రోజు రాజు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు నేను కానీయలేనన్న ఎందుకంటే ఆ విషయం కూడా మాకు ఎట్లా తెలిసిందంటే వైన్స్ కార్డ్ ఎట్లా తెలిసిందంటే రాజు వచ్చి చెప్తేనే వంశీ కొట్టుకుంటా అంటే మాకు తెలుసు అన్న సాక్ష్యం ఆయనకే అడుగు పిలిచి అడిగాను నువ్వు రాజుకి అడుగు ఆయన అది అయిపోయింది అన్న ఎవరు ఇదంతా అయిపోయినాక మొత్తం కంప్లీట్ గా అడిగాను ఇది కాదు అది నేనే ఇగో ఇప్పుడు ఏమైంది మేము చూసి అడిగినన్నా ఏమైంది గిట్లా అయిందంటే ఆ వీడియో ఉంది నీకు పంపిస్తా కట్ చేసి పెట్టుకో ఆ రోజు ఏం జరిగింది మొత్తం నీకు పంపిస్తా మొత్తం వీడియో ఉంది నీకు పంపించేస్తా అన్న ఆ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు నా రాజుది అన్న అందుకే ఒక్కడు చెప్తున్నా బ్యాంకు డీటెయిల్స్ తీస్తే వాళ్ళు దాక్కున్నది నాకేం సంబంధం అన్న నేను లేనన్నా చెప్తా రాజు చెప్పిండు కావాలంటే అడగన్నా పైసా రాజు ఒక్క నిమిషం ఏంటరా 2 నిమిషాలు ఈయన కూడా ఉండాలి కదా పైసలు ఇక్కడ వాళ్ళు పైసలు కొట్టేసిరని ఎవరు చెప్పారు మాకు అప్పటి వరకు మాకు తెలియదు అన్న ఎవరు చెప్పారు నువ్వే చెప్పినావు ఎన్ని పైసలు కొట్టేసిరని చెప్పినావు వీడికి తెలిసింది 16,000 అన్న 16,000 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటున్నా ట్రాన్సాక్షన్ లేవన్నా 16,000 ఉన్నాయి అబ్బాయి ఈ వంశీ దాంట్లో కూడా చూసిన 16,000 అకౌంట్ అంటే వేరే అకౌంట్ లో కొట్టించుకున్నారా ఏమో అన్న చూస్తే తెలుస్తా అంటున్నా ట్రాన్సాక్షన్ తీస్తే అంటున్నా సరే ఒక్క రోజుకే 1100 కట్టినామన్నా లేదు 10 పేజీ అది రూపాయి 2 రూపాయలు ట్రాన్సాక్షన్ కదా ప్రతి క్వశ్చన్ 1100 10 పేజీలకు 1100 కట్టించు అడుగు ఇంకా 100 పేజీలు ఉన్నాయంట 10,000 కట్టు అప్పుడు స్టేట్మెంట్ ఇస్తా అంటుండి SBI 10,000 కావచ్చు ఇంకెక్కువనే కావచ్చు ఫస్ట్ అయితే 10,000 డిపాజిట్ ఇక్కడ ఎవరిది స్వలాభం ఏం లేదన్న రాజు అనేటోడు అమాయకుడు వాడు పేదరికంలోనే పుట్టిండు మొత్తం ఇంకా కొంచెం ఆ రోజు జరిగింది మొత్తం మాట్లాడతాను మనిషి గానీ విజ్జు గానీ ఎవరిని వదలొద్దు నువ్వు ఎంత ఇచ్చినావు వాళ్ళకి పైసలు ఎవరికి వాళ్ళకి అన్న ఒక్క నిమిషం ఇచ్చినప్పుడు అందరు సాక్ష్యాలు ఉన్నారు కదా అన్న ఒక్క నిమిషం అన్న నువ్వు ఇక్కడ ఈయన ఎవరో ఆయన కడుగు ఎవరు రాజు కడుగు ఫస్ట్ అన్న జహాంగీర్ ఎంత ఇచ్చిండన్న 65,000 ఇక్కడ స్టాప్ ఓకే నీ దగ్గర క్యాష్ ఎంత ఉన్నాయి ఉన్నది చెప్పు ఆ రోజు గురించి చెప్పు మళ్ళీ తర్వాత 50 అన్న అది చెప్పి మనం ఇదేం తప్పలేదు అన్న దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆయన చెప్తాడా పొద్దున ఫోన్ చేసావు రాజు నాకు ఇక్కడ క్వశ్చన్ అడిగినా కదా అన్న సమాధానం చెప్తున్నారు అడుగుండా ఒక్క నిమిషం అయితే నిమ్మలంగా చెప్పు ఇవన్నా నాకు ఇచ్చింది ఇగో అమ్మకి ఇచ్చింది అయితే 60,000 ఫస్ట్ నుంచి కొట్టి నుంచి అడిగన్నా ఎన్ని కొట్టిరు వీడు అన్ని నాతో అన్ని ఉన్నాయన్న వీడియోలు కూడా అది నీ అమౌంట్ కూడా లెక్క పెట్టలే 60 ఇచ్చిండు అంటుండు ఇప్పుడు 50 ఇచ్చిండు అంటుండు అమౌంట్ లెక్క పెట్టలేను అంటుండు సీసీ కెమెరాలు ఉన్నాయన్న రాజాబద్ధం చెప్పిన అంటలే నువ్వు ఒక్క నిమిషం ఆగు రాజాబద్ధం చెప్పిన చెప్తలే రాజకీయమన్నా తెలుసా ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు నేను నిన్న మొన్న లెక్క పెట్టుకోలే బిడ్డ తీసుకొని దాచిపెట్టుకున్నా అందరు నా పిల్లలే సరే అమ్మ భగవంతుని సాక్షి చెప్పు నీ పైసలు ఎవరైనా ముట్టిరా ఇచ్చిన పైసల ఎవరైనా ఇట్లా ముట్టుకున్నారా తీసుకోలే బిడ్డ ఆగు నేను మాట్లాడి అబ్బా నువ్వు నన్ను మాట్లాడి భగవంతుని సాక్షిగా పైసలు ఎవరు ముట్లే ఇయ్యాలని మీరు లెక్క పెట్టిరు ఇయ్యాల లెక్క పెట్టిన బిడ్డ ఎంత ఉన్నాయమ్మా ఇయ్యాల లెక్క పెడితే మొత్తము
63,000 ఉంటే 50,000 అని మీరు వీడియో ఎట్లా లెక్క పెట్టండి ఎట్లా పెడతారా ఒక్క నిమిషం ఆగన్నా ఒక్క నిమిషం మాట్లాడండి విజయన్న ఒక్క నిమిషం ఇక్కడ రానా ఒక్క నిమిషం ఆగన్నా ఇగో అన్న ఒక్క నిమిషం ఇక్కడ ఇను అన్న 50,000 అన్న లెక్కడికి 63,000 అంటారు ఓకే అన్న అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం విజయన్న ఇప్పుడు లెక్క పెట్టి సరే అమ్మ నువ్వు లెక్క పెట్టి తప్పు కాదమ్మా మీకు లెక్కలు రావు మీరు ఏం అన్యాయం లేదన్న 63,000 అంటారు కదా ఓకే 63,000 ఓకే అని ఆగన్న అన్న ఆ రోజు గిట నేను పైసలు ముట్టినా అన్న సీసీ కెమెరా ఉందా అన్న సీసీ కెమెరా ఊటంగా ఉందా అన్న మరి వీళ్ళే మీరు 65,000 నువ్వు ఇప్పించిన అని నువ్వు చెప్తున్నావు సాక్ష్యం ఉన్నాడు ఓకే మరి నువ్వు ఆ రోజు అదంతా పాటు ఇంకోటి ఉందన్న దాంతో పాటు కూడా ఆమె కూడా చెప్పిన అమ్మ 65,000 ఉన్నాయి ఇంకొక రోజు అయితే ఇంకో నువ్వు మ్యానిపులేట్ చేయకు ఆమె క్వశ్చన్ అడుగుతావు నువ్వు క్వశ్చన్ క్వశ్చన్ చెప్పని ఎందుకు కొడుతున్నావు ప్రతి దానికి సమాధానం చెప్తా సమాధానం చెప్పడిస్తలేరు ఎందుకు అలా మరి ఎందుకు కొడుతురు అన్న ఎందుకు కొడుతున్నారు అన్న విజయన్న ఒక్కసారి నాన్న తప్పు చేస్తే ఏదైనా వస్తా అందరూ ఉల్రెక్వాలన్న నేను చెప్పింది ఒక్క నిమిషం ఆగు అమ్మ ఒక్క నిమిషం సరే అదంతా పోను కానీ అన్న ఆ రోజు కూడా 65,000 వస్తే ఈయనకేమన్నా అడగన్నా నేను నా నుంచి కూడా చెప్పా ఏమన్నా ఈమె గుట్టంగా అడగన్నా ఏం చెప్పినా 65,000 వచ్చినాయి అమ్మ ఇంకొక రోజు పెడితే ఇంకో 30,000 వస్తాయి నీకు షాపు ఈడ వీళ్ళకు నాకు తెలిసిన వాళ్ళు ఎంపీ వీళ్ళు ఉన్నారన్న నువ్వు చూసిన వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా ఒక జాగా అడిగి నీకు షాపు వెన్నా ఏదన్నా పెట్టిస్తామన్నా మేము పెట్టించిన దాని పేరు ఉంటుంది అన్న అని కూడా చెప్పినామన్నా అడుగు ఆమెకు అడిగాను ఆమెకు కంప్లీట్ గానే సామి అరే చూడన్నా చెప్తా మరి ఆ రోజు అంటే ఇప్పుడు ఇప్పించినందుకు ఈయన పిచ్చోడా ప్రజలు వేసినందుకు ప్రజలు పిచ్చోలా మాకు నువ్వు ఫోన్ చేసి చెప్పి మేము నీ మాట ఇన్నందుకు మేము పిచ్చోలమా నువ్వు ఆ రోజు ఏమో 50,000 ఇచ్చిండ్రు బిడ్డ అని చెప్పినావు వీళ్ళేమో ఇన్స్టాగ్రామ్ 65,000 ఇచ్చినామని చెప్పి డిస్క్లైమర్ వేసిండ్రు ఆగాలే 65,000 ఇచ్చినాము అని చెప్పేసి వీళ్ళు డిస్క్లైమర్ వేసిండ్రు మాకు ఫోన్ చేసి మీకు వీడియో ప్లే చేస్తా మాకు ఫోన్ చేసి ఈ కట్టప్ప అనేటోడు 50,000 ఇచ్చిండు బిడ్డ అని చెప్పిన మరి ఎవరమ్మా పిచ్చోళ్ళు మీ దగ్గర మాట్లాడదాం ఇగో రాజు కరెక్ట్ అడిగి ఇప్పుడు సానుభూతితోని ఈయన ఒక వీడియో చేసిండు ఆయన 3 ఏళ్ల కింద వాడి ఉంటే ఇప్పుడు పడ్డాడు అన్నట్టు ఏదో అయ్యింది మీరు గరీబోళ్ళు మీకు రాని పైసలు తిను రావడమే మంచిది ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఈయన డిస్క్లైమర్ వేసిందేమో 65,000 అని వేసిండు మరి ఈమెనేమో 50,000 అని చెప్తుంది మరి ఈ 15,000 ఈయన అందరు కూర్చొని ఇలా దోస్తులందరూ కూర్చొని తాగినరా ఇది మా ఇంటెన్షన్ ఇది మా ఇంటెన్షన్ అర్థమవుతుందా ఇప్పుడు చెప్పమ్మా నువ్వు సమాధానం ఇచ్చిండు వచ్చిన కాడికి ఇచ్చిండు బిడ్డ నేను కాకపోతే ఇయ్యంగానే లెక్క పెట్టుకోలే బిడ్డ మరి ఇప్పుడు లెక్క పెడితే ఎంత 63 మరి ఇంకా 2,000 రూపాయలు ఎట్లా సరే మీ ఇంట్లో తిన్నారు అనుకుందాము ఒక నిమిషం దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాజు నువ్వు ఒక రోజు నాకు ఏం చెప్పినావు మిగతా పైసలు గిట పోతే గేమ్ ఆడితే ఎవరో తీసుకుంటారు మా ఇంట్లో అన్న పైసలని అంతకుముందు రోజు మాకు చెప్పకుండా ఒకట 10K కొట్టుకొచ్చుకున్నా అన్న ఇప్పుడు కూడా సబ్స్క్రైబర్ చెప్తున్నా 60,000 రాలేవన్నా ఇంకా మస్తు పైసలు వచ్చినాయి అది హిస్టరీ తీస్తే మొత్తం పైసలు బయట పడతాయి నేను అడిగింది మంచిగా ఉన్నది నువ్వు ఆయన దగ్గర 16,000 దెంగిపోనికి నీకు ఏం రైట్ ఉన్నది నీకు ప్రజలు వేసిన పైసలు నువ్వు తీసుకోనికి నీకు ఏం రైట్ ఉన్నది చెప్పు నేను దెంగిపోలే అన్న తాగుడు ఖర్చు అయినాయి అంతే ప్రజల పైసలు కట్టప్ ఏమంటుండు ఆ పైసలు నీ దగ్గర నుంచి మనోడు రాజు దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి నువ్వు పైసలు ఎందుకు తీసుకున్నావు వంశీ అన్న ఆయన కొట్టండి నేను ఎట్లా తీసుకుంటా ఫోన్ పే పాస్వర్డ్ గుంజుకున్నా నిజం చెప్పు ఫోన్ ఆయన దగ్గర ఉన్నాక నా దగ్గర ఉండడానికి నా దగ్గర ఉంటది ఆ రోజు నువ్వు పైసలు మాట్లాడమన్నాడు ఏమని మమ్మీతో మాట్లాడాను టెన్షన్ పడతా అని చెప్పిండు టెన్షన్ పడ్డందుకు దానికోసం నేను మాట్లాడినా టెన్షన్ కోసం నేను మాట్లాడినా
ఏం చెప్తే నీకు బుద్ధి ఉండాలి. చెప్పు అక్కడ అలా చెప్పుండి. ఏం లేదంటే మీరు చేసిన దానికి నేను పిచ్చోని చేసి ఇంకోరు నమ్మకుండా చేసి రూపాయి ఒకటి ఇంకోని పెట్టకుండా చేసి ఆ రోజు మార్నింగ్ కాల్ చేసిండు మంచి పని మాట్లాడిన పైసలు ఏమైనా అంటే ఇటు తాయన ఏమన్నా తెలుసా తెల్లారు లేచేలోపు తాయన మత్తులో తెల్లారు లేచేలోపు అన్ని పైసలు నా అకౌంట్లో ఉన్నాయిరా అన్నాడు. కాల్ రికార్డింగ్ కూడా దిగిమాను అదే మాట బయట ఎంత బయట పడాలంటే ఈ నిష్టి తీయాలన్న 16,500 వీటికి మనకు రూపాయి సంబంధం లేదన్న. మిగతా 3K అన్నాడా ఆ లెక్క అనేది మనకు కొట్టిండు మన ఖర్చు పెట్టిండా అయినా కొట్టుకున్నానా ఈయన కొట్టిండా ఆయన కొట్టిండో తెలియదు. ఈ 16,000 ఎట్లా వచ్చినాయని తెల్లారు అడిగినా అడిగితే ఏమన్నాడు తాయన మత్తులో నీకు ఏమైందో తెలియదురా తెల్లారు లేచేలోపు నా అకౌంట్లు ఉన్నాయి అన్నాడు. బ్లర్ అయితే ఏరు బ్రో కెమెరా వీడియో తీసుకున్నావు కాల్ రికార్డింగ్ ఉంటుంది ఇమానన్నా మార్నింగ్ 7:30కి అట్లా ఫోన్ మాట్లాడినా నేను. మీరు 16,000 ఎందుకు అడుగుతుర్రు అంతకెక్క అంటున్నా నేను. నీకు తెలిసే మీరు అడిగిరు కదా అన్న 16,000 నీకు తెలిసింది చికెన్ కూడా పైసలు ఎవరు బెదిరించారమ్మా వంశీ దోస్తులు బెదిరించారు గుర్తుపడతావా? నేను కాదు బిడ్డ మాకు గుర్తుపడతారా తమ్ముడు? నేను కూడా గుర్తుపట్టలేదు. బెదిరించి ఏం చెప్పారు? నువ్వు ఏడ కనిపించండి నేను చంపేస్తాను అని చెప్పి బెదిరించాను కదా. బెదిరించినావా అన్న వచ్చినావా ఈడు నీతో పాటు నేను చెప్తా. అడగని నువ్వు ఇంట్లో మీకు తమ్ముడు నువ్వు రాజు నిన్ను ఎవరు తీసుకోపోయారు? వంశన తీసుకోయిండు. నిన్ను ఆ రోజు కట్టప్ప ఏమన్నా తిట్టిండా? ఏమని తిట్టిండు? ఎందుకు తిట్టిండు? ఎంత దూరం నడిపించిండు మిమ్మల్ని? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు కట్టప్ప నడిపించిండు. దేనికి నడిపించిండు? బండి మీద తీసుకోలేడా? తీసుకోలే. వీడియో అడుగు ఇలా అడిగిన మాకు వచ్చి ఏం చెప్పిండు? అయిపోయింది కానీ నేను చెప్తున్నా నేను ఎందుకు తిట్టినా అంటే ఇన్న దాకా ఆగలేవు చెప్పిన దాకా అన్న ఒకటి చెప్తాను. వీళ్ళు నా ఎంబడే రాలేరు వచ్చిరా మీరు నా ఎంబడి వంశంబడి పోయిర్రు అన్న వంశంబడి పోయిర్రు వీడు పైసలు కొట్టుకుని చెప్పిండు కదన్న పైసలు కొట్టుకుని కాగానే వాడిని ఏటీఎం గుట్ట వంశీ నీ ఏటీఎం ఎవరు తీసుకురు వంశీ తీసుకుంటే అరే చూతేగాళ్ళు ఉన్నారా ఇదిగా నేను అది మాట్లాడలేను తిట్టిది కూడా చెప్తున్నా అరే వానికి అడుగు అరే చూతేగాళ్ళు ఉన్నారా అరే అరే మీ అమ్మ నెంబర్ అడిగినా వీళ్ళ అమ్మ నెంబర్ ఒక్క నిమిషం అడుగు బ్రో నువ్వు తీసుకోలేను అందరు కలిసి అరే నువ్వు క్వశ్చన్ ఉల్టా అడగకు ఫస్ట్ మ్యాటర్ అర్థం చేసుకో వీళ్ళంతా మా దగ్గరకు వచ్చిర్రు ఫస్ట్ క్లాస్ అడుగు నేను చెప్పిన తర్వాత నువ్వు అడుగు అన్నిటికీ నేను సమాధానం చెప్తా అంటున్నా క్వశ్చన్లు అడగకు నేను సమాధానం చెప్తా నేను అయిపోయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చెప్పు అన్న ఇగో వీళ్ళందరినీ తీసుకొని పోయారు వీళ్ళు ఎంటకు అయిపోయారు అన్న మేము పోయినాం మేము వెళ్ళిపోయి ఆడ ఆగేసినాం ఈ బ్రదర్ని వీళ్ళని వాళ్ళు తీసుకొని ఒక బండి మీద ఒక దగ్గరకు వచ్చారు మేము ఉన్న దగ్గరకు వస్తే అప్పటిలోపు వీడొచ్చి ఏం చెప్పిండంటే నా పైసలు ఎవరు చెప్పారు నువ్వే చెప్పినావా పైసలు తెంగిపోయిండు అన్న కట్టపన్న చూడాలని అని చెప్పి మాకు చూపించారు వంశీ వాళ్ళందరూ ఉన్నారు కావాలంటే అనుకుంటాం అడుగు చూపిస్తే నేను ఏమన్నా వాడికి వంశీగానికి పోయి అడిగినా ఏమైంది పైసలు ఏమైందంటే అవు ఖర్చు అయిపోయినాయి ఈ దానికి ఆ రోజు ₹1 ఖర్చు కావాలి ఇష్ట కూడా తీయండి మళ్ళీ నేను వీళ్ళకేమన్నా అంటే వీళ్ళ మమ్మీ నెంబర్ అడిగిన ఎందుకు అంటే 13 ఏళ్ళు తండ్రి లేనోడిని ఎన్నిసార్లు వాళ్ళ దోస్తులకు అడిగన్నా వీళ్ళ దోస్తులకు కూడా అడు వద్దు 13 ఏళ్ళ పీరియడ్ని మనకి ఇప్పుడు వచ్చిన పని ఏంది ఈయన తీసుకోవేందుకు కానీ నీకు వద్దని ఎన్నిసార్లు అన్నా నేను వెళ్ళిపోని ఇంటికి అని అన్నానా అన్న నా రాజు నువ్వు ఊటంగా ఉన్నావు కదా ఈ మాట అన్న ఇగో ఎందుకు అంటే ఇదంతా లుల్లి అయిపోయిన తర్వాత వీనికి రాజు అని తిట్టినా ఏమని అరే చూతేగాని ఉన్నవారా ఇన్ని పైసలు వేసుకుంటూ ఇంతగానం అవుతుంది నీకు ఇంటికాడ దించి రావాలన్నా నువ్వు ఒక్క మాట చెప్పు అన్న వీడియో ఒకటి నాతుంది అడుగు వాళ్ళ మమ్మీ వర్షన్ వాళ్ళ మమ్మీ ఉందా అన్న వాళ్ళ మమ్మీ ఉందా వాళ్ళ మమ్మీ వర్షన్ ఏమన్నా తెలుసా వీడియోలో చూసినావు వాళ్ళ మమ్మీ ఏమన్నా నా కొడుకుని ఇట్లా తిట్టిండు అన్న క్వశ్చన్ ఆన్సర్ వీళ్ళతోనే చెప్పి నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పు వీడిని ఎప్పుడు తిట్టినావు వీని అకౌంట్ నుంచి ఆ అకౌంట్లో పైసలు పడ్డాయని అర్థం కాలేదన్న నీకు ఎప్పుడు చెప్పిండు అకౌంట్ నుంచి పైసలు పడ్డాయని వీళ్ళు వంశోళ్ళు ఆ రోజు వీడియో అయిపోయి పైసలు ఇచ్చిన తర్వాత ఇంటికి పోతామా ఇంటికి పోయే రోజు చెప్పిండు ఆ రోజు చెప్పిండు కదా ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు 65,000 తెచ్చిచ్చినప్పుడు ఆ వీడియోలో ఎందుకు చెప్పలేవు పలానా వంశీగాడు లంగా పైసలు తినడం ఎందుకు చెప్పలేవు పైసలు నువ్వు వీళ్ళకు డెలివరీ చేసినప్పుడు ఆ ₹65 ఇచ్చేటప్పుడు అన్న తప్పుగా మాట్లాడకు అరే అది కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పైసలు ఇచ్చిపోయిన తర్వాత మీరు దొరక
దొలకపోతారా వీళ్ళు దొలకపోయిన తానా ఇంటికి తీసుకోబోతుంటే వీళ్ళందరూ ఈ పిల్లగాన్ని ఎందుకు దొలకపోతున్న తర్వాత ఎండింగ్ లో చెప్పిండు పైసలు ఇచ్చిన తర్వాత అప్పటి వరకు మాకు తెలియదు రాజు చెప్తేనే తెలుసు అడుగు ఇక్కడ బేసిక్ గా వీడు అమాయకంగా సమాధానం చెప్తున్నావు నేను మ్యానిపులేట్ చేస్తున్నావు వంశీ తీసుకోండి అంటున్నావు వీడియో ఉంది వంశీ తీసుకోండి అని ఇందాకన్నావా మళ్ళీ ఏమన్నావు నువ్వు ఆగే ఒక్క నిమిషం వంశీ తీసుకోండి అన్నావా మళ్ళీ ఏమన్నావు ఇప్పుడు నువ్వు నేను తీసుకోయేటప్పుడు కూడా చెప్పినా తమ్ముడు నువ్వు 13 సంవత్సరాలు విరా అని చెప్పేసి నువ్వు అన్నావు కదా కానీ ఫస్ట్ ఏమన్నావు నువ్వు వంశీ తీసుకోండి అన్నావు వంశీ తీసుకోయినప్పుడు నువ్వెట్లా మాట్లాడుతున్నావు అరే నేను మొత్తం పూర్తిగా క్వశ్చన్ చేయని కట్టప్ప మొత్తం అడుగు నేను తర్వాత ఒక్క నిమిషం ఇక వీళ్ళందరూ ఇట్లా వచ్చేసేది జర కెమెరాలు వెనక కోరి ప్లీజ్ జర కెమెరాలు వెనక కోరి అందరు పెట్టుకోరు వీడియోలు జర కెమెరాలు వెనక అన్న నువ్వు ఇట్లా స్ట్రైట్ అడిగిండు విజయన్న వాళ్ళ వెనకాల నుంచి ఆగు ఒక్క నిమిషం అందరు రాని అందరు తీసుకొని ఇట్లోనే మాట్లాడుకుందాం క్వశ్చన్ అడిగిండు వీళ్ళు మేము ముందు వెళ్ళిపోయినామన్న బండి మీద వీళ్ళు ఎంటకి అయిపోయారు మేము ముందు వెళ్ళిపోయి ఒక జాగాలు ఉన్నాం వీళ్ళు ఎంటకెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు మాకు కలిసిరు అడిగి పిల్లగానికి వచ్చింది ఎవరు మేము అంతా ఆగినామన్నా మేము ఒక దగ్గర ఆగినాము వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఆగలే వీళ్ళంతా ఒక దగ్గరే ఉండు నేను ఆయన ఇద్దరం కలిసి మేము వెళ్ళిపోయినామన్న ఒక బండి ఉండే వీళ్ళు ఎంటకెళ్ళి రండి అని చెప్పేసి దాబాలో తిందామన్నారు వెళ్ళిపోదామని చెప్పేసారు ఇగో ఈయన ఎంటకెళ్ళి వంశం పడి వచ్చి 5 కిలోమీటర్ నడిచినాను నా ఎంబర్ నడిచిరా ఆ రోజు నైట్ నేను చెప్పిపోయిన రోజు నాట ఒక నిమిషం నేను చెప్పిపోయిన రోజు కాదా పైసలు ఇచ్చిన రోజు నువ్వు పైసలు 65,000 ఇచ్చిన రోజు మేము వెళ్ళిపోయినాం ఈ పిల్లగాడు కూడా మా ఎంబర్ అరే 5 కిలోమీటర్లు నా ఎంబర్ నడిచిరా ఎవరు ఎంబర్ నడిచిరు చెప్పు ఇడు ఎవ్వరు బూలు పట్టేట ఎవ్వరు ఏమన్నా నిజం చెప్పు అట్లా వంశనే చెప్పమన్నాడు చూడ అన్న మాట్లాడండి అన్న వాడిని కొట్టినా తప్పు లేదు అరే నువ్వు కరెక్ట్ కాదు అందరు ఒక్కసారి సైలెంట్ ఉండు ఒక్కసారి సైలెంట్ ఉండు ఇగో కెమెరాలు జర వెనక కొట్టాలి ప్లీజ్ దయచేసి చెప్పాలి తీసుకోపోతాప్పుడు ఆ పోరని చూస్తే నాకు బి భయమైంది ఏమైతుందో ఇంకా అని ఒక దగ్గర హోటల్ కాడ ఆపినప్పుడు వీడియో తీసుకుని చూడు ఇగో నేను తీసుకో అరే మా ఇంటి కాడికి తీసుకోతా అని చెప్పలే మా ఇంట్లో పెట్టుకుంటా అని చెప్పినా చెప్పలేనారా అంటే మేము పిచ్చోళ్ళ మారా వీళ్ళ మదర్ పోరని మేము కాదువా భయపెట్టేది పోరని మమ్మ భయపడుతుండు పిచ్చోళ్ళ మావా మేము ఇంత పెద్ద ఛానల్స్ పెట్టుకొని మేము వీళ్ళు చెప్పింది కన్సిడర్ చేసి నీకు నీ మీద చెప్పినందుకే కదా నిన్ను చూతే అదే మరి నేను అంటుంది ఇప్పుడు నిన్ను చూతే చేసినందుకే కదా మేము ప్రశ్నిస్తా అంటుంది ఇప్పుడు పిల్లగాడిని కాదురా ఇప్పటికి రాజు రాజు నీ ఫోను కట్టపో తీసుకుని ఊరికి ఇచ్చిండు ఏ రోజు పోయేట రోజు అంటే డేటు ఇప్పుడు లొల్లైందా పైసలు ఇచ్చిన రోజు ముందు రోజు అన్నావు 28 తారీఖు అన్నావు కదా వంశీ దగ్గర నీకు ఫేవర్ ఉన్నాయి తెలియదు అంటున్నావు మాట్లాడుతున్నావు ప్రతిసారి ఇంటరప్ట్ చేస్తున్నావు మ్యానిపులేట్ చేసి రే నేను భయపడి చిన్న పిల్లాడు చదువుకున్నాడు దయచేసి పబ్లిక్ అంతా గమనించాలి ఈ పిల్లగాడు కానీ వీళ్ళ తల్లి ఏం చెప్పిండ్రు అంటే టెన్షన్ ఏం లేదు మేము నిన్న వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ వీడియోలో 65,000 వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినామని చెప్పిండ్రు వీళ్ళ తల్లి హ్యాండ్ ఓవర్ చేసిన రోజు ఈమె మాకు కాల్ చేసింది మేము కూడా ఈమెకు కాల్ చేసినాము అసలు ఏందమ్మా ఎంత ఇచ్చిండ్రు అంటే 50 అని చెప్పిండ్రు మరి ఇప్పుడు ఈ 15,000 65,000 అని ఈయన పెట్టిండు ఈయన తిన్నాడా లేకపోతే ఇంకా మంది తిన్నారా లేకపోతే మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తుండ్రా లేకపోతే ఈ వంశీ తిన్నాడా అది వేరే ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము వీడికి వచ్చినాం ఇంకోటి ఈ వంశీ అనే పోరగాడు ఈయనకు ఈ పెద్ద మనిషికి ఫోన్ చేసి నిన్ను రాత్రికి రాత్రి లేపేస్తాము నిన్ను చంపేస్తాము నరికేస్తాము నిన్న ఇచ్చిన కంప్లైంట్ లో కూడా అదే రాసి ఉంది నిన్ను లేపేస్తాము చంపేస్తాము అని చెప్పి ఈ వంశీ వాళ్ళ ఫ్రెండ్లు ఫోన్ చేసి చెప్తుండ్రు అంటేనే అరే ఇది ఏం కథ వాడు ఏం బతుకు వాంది
వాడేదో వాడి పరిస్థితి బాగాలేక ఏదో విధంగా వాడు పైకి వచ్చి వాడు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయితే వానికేదో ఇప్పించి మీరు దెంగిపోయినరా లేకపోతే అరే నువ్వు మంచోని అయితే మంచోని అని చెప్తున్నా అంటున్నా కదా ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నావు అర్థమైతలేదు విషయం అసలు కాదు వీళ్ళు 5 నిమిషాలు అని చెప్పేసి రాత్రంతా మనిషి ఎట్లా తీసుకోతారు వీళ్ళు అదే అడుగుతున్నా సార్ నువ్వు ఇంటరప్ట్ చేయకు స్కామ్ జరిగింది బరాబర్ ఏం చెప్పినా తెలుసా కట్టప్ప తెంగిపోయిండు అన్నావు బరాబర్ నువ్వు వీడియో ఇగో కట్టప్ప నువ్వు చెప్పేదాకినాలే అందరం ఉన్నాం కదా చెప్పేదాకినాలే అరే నిన్ను మీరు అన్నాం కాబట్టి తర్వాత లాస్ట్ కి చెప్తాం నేను చెప్తాను అంటారు నాకున్నదన్నా మీరు ఇంకా 3 గంటలు పెట్టిండ్రు ఒక్కటన్నా ఇప్పుడు 3 గంటలు 3 ఛానల్ పెట్టిర్రు రూపాయలు ఇచ్చారు అవనికి 30 ఛానల్ పెడతాం నీ గురించి మాట్లాడుతాను నువ్వు వీడియోలో కూడా తప్పు మాట్లాడలేవు ఇక ఈయన ఆయన తప్పేం మాట్లాడండి చెప్పు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో కాబట్టి ఉందన్న నాకు నేను రూపాయి ముట్టా రూపాయి మిడితే గల్లా పట్టుకొని అడుగు నేను వస్తా అంటున్నా ఇప్పుడు మాట్లాడేదే అది నువ్వు అనవసరంగా బట్టలు చింపుకున్నట్టు ఆగాలి నువ్వు 5 నిమిషాలు నువ్వు నాకు టైం ఇవ్వాలి నువ్వే ఆన్సర్ చెప్పు నిన్ను క్వశ్చన్ అడిగితే నువ్వే ఆన్సర్ చెప్పు ప్రజలు అదే అడుగుతున్నారు సరే మాట్లాడు అయితే పూర్తిగా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము రియాక్ట్ అయినాము మాట్లాడు తమ్ముడు ఇప్పుడు ఆయన ఇప్పుడు కట్టప్ప నిన్ను తిట్టిన మాట వాస్తవమే కానీ ఇంకోటి ఏంది ఈయన ఏం చెప్పమని చెప్పిండు వంశీ నిన్ను 5 కిలోమీటర్ నడిచింది అబద్ధమా నువ్వు 5 కిలోమీటర్ నిజమా అబద్ధమా చెప్పించాను అరే దగ్గరకు వచ్చి క్వశ్చన్ ఆన్సర్ చెప్పు నిన్న 5 కిలోమీటర్ నడిపించిన అన్న విషయం అబద్ధం నేను తిట్టిన మాట వాస్తవేనా నేను కట్టప్ప తిట్టింది నిజమేనా అది నిజం సరే పోనీ నేను తర్వాత 5 కిలోమీటర్లు నడిపించిర్రు నిన్న కూడా చెప్పినావు ఇవాళ కూడా చెప్పినావు నిన్న వీళ్ళ అమ్మ కూడా చెప్పింది ఎవరన్నారా మాట వంశీ పీ తినమాట తింటావా అన్న బెదిరించారు అన్న ఎవరు రాజా ఏడికి తీసుకో బెదిరించారు అది మన ఊరి పేరు తెలియదు ఈ మధ్యలో ఆడికి తీసుకో బెదిరించారు నిన్ను కూడా ఆడికే తీసుకో బెదిరించారా మీరు పోయిన తర్వాత లెక్కన ఏమని ఈడ నా కేక్ గోపిస్తామని తీసుకుపోయారు బిడ్డ ఈయన కేక్ గోపించి ఓంశ అన్నాడు ఆయన అన్నాడు ఇద్దరు నిజం చెప్పిన ఎందుకంటే ఎవరి పేరు బదనాం భయపడకు ఉన్నట్టు చెప్పేసి చెప్పు ఉన్నది చెప్పు అంటే ఏమనిపించింది ఏమని చెప్పమన్నాడు 5 కిలోమీటర్ నడిపించారు అని చెప్పారు నిజానికి ఏడికి తీసుకుపోయారు ఏడికెళ్ళి నడిపించారు మిమ్మల్ని మీరు నడుచుకుంటూ వచ్చిరా లేకపోతే బండి మీద దించు కూడా బండి మీద దించిరా బస్కి వచ్చినాం ఆ నుంచి ఒక ఊరు దాకా ఆటోలు వచ్చినాం మళ్ళీ అంచలి బస్ ఎక్కించిన అన్న బస్ ఎక్కించండా అయితే ఒక మాట ఇది ఎప్పుడు పైసలు ఇచ్చిన రోజా తమ్ముడు కాదు పైసలు ఇవ్వకముందుకేనా పైసలు ఇవ్వకముందుకే ఇచ్చిపోయాక మళ్ళీ పైసలు ఇచ్చిన తర్వాత పైసలు ఇచ్చిన రోజే తీసుకొని వెళ్ళిపోయినా వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయినా ఆగు రాజా రాగు ఎందుకు టెన్షన్ ఇది ఒకటి అయిపోయింది తమ్ముడు నువ్వు ఆ రోజు మందు తాగే రోజు కట్టప్ప కూడా ఉన్నాడు నా ఫోన్ తీసుకొని ఈయనకి ఇచ్చిండు అని చెప్పినావుగా చెప్పినాను అయితే ఎందుకంటే నా ఫోన్ ఉన్న అమౌంట్ కూడా దా చేసుకుంటారా అని చెప్పి కట్టప్పన తీసుకొని
సరేనా చెప్పు అయితే కట్టపని తీసుకొని అన్న మహేష్కి ఇచ్చిండు. మహేష్కి ఇచ్చిండు. ఏ రోజు? పోయే రోజు లొల్లి అయినప్పుడు. మహేష్ దగ్గర పోయే రోజు అంటే మీరు పైసలు ఇచ్చిన రోజా? పైసలు ఇచ్చిన రోజే వీళ్ళు ఇంటికి అన్న పైసలు మొత్తం మంచిగా చెప్తా నాకు అడుగు, వాళ్ళకి అడిగి ఇంకేమైనా కావాలంటే డౌట్ ఉంటే వాళ్ళకి అడుగు. చెప్పు. పొయ్యేటి రోజు ఏమైంది? ముందు వెళ్ళిపోయినా పొయ్యేటి రోజు అని చెప్పక ఒక్కటి పైసలు ఇచ్చిన రోజు ఏమైంది? వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి మేము వెళ్ళిపోయినాం అన్న. పైసలు ఇచ్చిన రోజు వాడు చెప్పింది కదా ఆడుకోగానే వంశాన తీసుకుంటాను తీసుకోగానే అనగానే మేము ఏం చేసినాము, ఆ ఏటీఎం కార్డు ఎవరితుండే రాజు మహేష్ దగ్గర ఏటీఎం అది ఉంటే ఎవరు వంశీ తీసుకుండు ఏటీఎం. వంశీ తీసుకుంటే అన్ని పైసలు కొట్టుకుని అన్న ఇంకా పైసలు కొట్టుకోగలడని చెప్పేసి ఫోన్ ఆయనకి ఇచ్చిన. పొద్దుగాల వీళ్ళ అమ్మ ఫోన్ చేస్తే నా దగ్గర ఉందని చెప్పిండు. అడుగు ఉన్న పైసలు కూడా నూకిపోతాడని చెప్పేసి ఆయనకి ఇచ్చిన వాళ్ళు అర్థం ముఖం రెండు ఒకటి దగ్గర ఉన్నాయి. కానీ ఒక నిమిషమా, ఇప్పుడు మీరు దోస్తులు ఇద్దరు కలిసి వచ్చారు. అరే ఆగో, మీరు దోస్తులు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వచ్చారు. నువ్వు 16,000 రూపాయలు తీసుకున్న సంగతి ఆయన. అరే ఆగురా ఆయన, నేను అడిగిందా నిన్ను క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ చెప్పు. 16,000 రూపాయలు తీసుకున్న సంగతి 28వ తారీఖు ఆయనకు తెలుసా? ఆ రోజు నాకేం తెలుసా? ఆయనకు తెలుసానే. ఆయనకు తెలుసా? నువ్వు అంటివి కదా ఆయన కూడా ఈ ఫస్ట్ వీడియోలో ఏం చెప్పినావు? ఆ పైసలతో ఆయన కూడా తాగిండు అని చెప్పినావు. తప్పు మాట్లాడొద్దు. ఒక్క నిమిషం ఆగు. నీ ఫోన్ తీసి ఆ ఫోన్ పే ఏ తారీఖు చూపి. ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం జర్ర. 28వ తారీఖు నాడు ట్రాన్సాక్షన్ అయింది. అది 28వ తారీఖు నాడు కట్టప్ప ఉండా లేడా గదొకటి కావాలి. మీతో పాటు కట్టప్ప ఉండా లేదా 28వ తారీఖు? ఇగో ఈ ట్రాన్సాక్షన్లు ఈ రాజు నెంబర్ నుంచి వెళ్ళి ట్రాన్సాక్షన్లు అయినాయి. ఒకసారి 5,000 5,000 6,000 ఈ 16,000 కొట్టిన తర్వాత 5,000 రాత్రి 10 గంటల 17 నిమిషాలకు, మళ్ళీ 5,000 రాత్రి 10 గంటల 20 నిమిషాలకు, జస్ట్ 3 నిమిషాలు, మళ్ళీ 6,000 11 గంటల 3 నిమిషాలకు. ఇది రాత్రి పూట. దాని తర్వాత 500 రిటర్న్ కొట్టిండు. ఈయన నెంబర్ నుంచి రిటర్న్ కొట్టిండు. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ కన్సిడర్ చేస్తే 15,500 రూపాయలు అవుతున్నాయి. ఈ ట్రాన్సాక్షన్ జరిగిన రోజు మీరు నాకు 28వ తారీఖు నాడు మీరు తాగుతుండ్రు, అదే బార్ల తెచ్చుకొని అదే మా మందు తెచ్చుకొని తాగుతుండ్రు అని చెప్పిండ్రు. అవునా కదా? నువ్వు అదే చెప్పింది. ఈ ట్రాన్సాక్షన్ అయిన రోజు ఈ టైంకి కట్టప్ప మీతో ఉన్నాడా లేడా? నువ్వు అవద్దని చెప్పకు. ఏమైనా అయితే 4 రోజులే సఫర్ ఉంటుంది. మళ్ళీ ఇంకేమైనా అయితే 40 రోజులు బాధపడాల్సి వస్తుంది. ఉన్నాడా? ఈ ట్రాన్సాక్షన్ అయిన రోజు కట్టప్ప నీ దగ్గర ఉన్నాడా లేడా? ట్రాన్సాక్షన్ అయిన రోజు ఖతం అయిపోయింది. ఇక ఏం చేద్దాం? మరి నువ్వు ఎట్లా చెప్పినావు? కట్టప్ప ప్రజల పైసలతోటి కట్టప్ప నేను అందరం కలిసి తాగిన ఫస్ట్ రోజు పైసలు ఉన్నాయి అన్న. ఫస్ట్ రోజు వాడు పెట్టినా మరి నా దాంట్లో నేనే కట్టినా. నేను ఒకటే క్వశ్చన్ ఇప్పుడు వంశీ ప్రజల పైసలతోటి ఎవరెవరు తాగిర్రు అది ఒక్కటే ఆన్సర్. ఇగో తాగితే తాగినా అని చెప్పా. ఏమైనా ఉంటే ఇక వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసేది ఉంటే మేము సాయం చేస్తాము. నువ్వు కోసమైనా రాజు కోసమైనా ఎవరినయ్యా సొమ్ము అని చెప్పి మీరు తాగినరు చెప్పు. ఎవరినయ్యా సొమ్ము రాజా చెప్పిండా? వాడు ఇప్పుడు వాడు మెంటల్ స్టేటస్ బాగాలేదని మనమే అనుకుంటున్నాము. మళ్ళీ వాడు చెప్తేనే తాగినామన్నా అని చెప్తున్నావు. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి నేను బొందల పడేసిండు. ఇప్పుడు ఏం చేస్తావు మరి? కడతావా 15,500? ఖర్చు అయినాయి మరి. ఆయన పెట్టింది అందరం కలిసి నేను ఎందుకు పెడతానా? అందరు కలిసి అందరు కలిసి తాగిరా అంటే అరే నీ ఊరోళ్ళు ఎంతమంది వచ్చిర్రా తాగనికే? నీ అన్నదమ్ములు ఎంతమంది వచ్చిర్రా? మీ అయ్యని తీసుకుపోయినావా? మీ బావలని ఇట్లా తీసుకుపోయినావా? మరి ఇంకోడు 16,000 రూపాయలు తాగుడాడు తాగిండా అన్న? 5-6 మందిని కలిసి 5-6 మంది ఎవడు 5-6 మంది నీ దోశ తీసుకొచ్చి తాగిపిచ్చి చెప్పాలి. ఇప్పుడు నువ్వు చెప్పాలా? 3K ఖర్చు పెట్టినప్పుడు అయితే నేను ఉన్నానా? 3K ఈడు కొట్టిండు. ఎందుకని కొట్టిండు? రాజు కొట్టుకోమన్నాడా ఎవరు కొట్టుకోమన్నారా మనకు తెలియదు. 3K అనేది మళ్ళీ ఒకరిని కొట్టి వాళ్ళకి నాకు కొట్టుకున్నా. అది ఈడు కొట్టిపిస్తేనే కొట్టురు. నువ్వే 3K
3కి ఒకటి సంబంధం అన్న. ఈ 16,000కి సంబంధించిన ఒక రూపాయి మనకు లెక్క తెలియదు, అది ఎందుకు తీసుకున్నా తెలియదు. ఆ 10:30కి పోయి వైన్స్ బి బంద్ ఉంటాయి, చూసుకోరి అమౌంట్ పోయిన ట్రాన్సాక్షన్ చూడరి. ఆ 10:30కి పోయి అమౌంట్ బంద్ ఉంటుంది. ఆ 10:30కి తిని నా దగ్గరకే నిలిపోయారు అన్న. ఇప్పుడు ఆ 3,000 కొట్టంగా నువ్వు తాగినావా కూర్చొని? అర్థం కాలే. ఆ 3,000 కొట్టినా 3K కొట్టినప్పుడు ఈడు మా ఊరోళ్ళ ఫ్రెండ్స్ నా కెమెరా 3K మా ఊరు ఫ్రెండ్స్ పిలిచిండు. ఆ రోజు వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ డాడీతో బ్యాడ్ వీడియో తీసుకున్నందుకు మా దగ్గరికి పిలిచిండు. మా ఫ్రెండ్స్ మా ఊరోళ్ళని పిలిచిండు, వాళ్ళందరితో కూర్చోబెట్టి తాగిపించారు. ఎవరు బ్యాడ్ వీడియో తీసుకున్న వాళ్ళ తండ్రి తోటి ఎవరో వచ్చారు వేరే ఛానల్ వాళ్ళు, వాళ్ళని మా దగ్గరికి పిలిపించాడు. వాళ్ళని వీడియో కోసం వాళ్ళ డాడీ వద్దని చెప్పి బ్లేమ్ చేయొద్దని చెప్పి ఓవరాల్ గా నువ్వు ఎంత పైసలు తిన్నావు, నీతో పాటు ఎంతమంది తిన్నారు? ఇప్పుడు అన్ని బయట 19,000 రూపాయలు అంటుండు. కాదని చెప్పి క్లియర్ గా ముఖ్యంగా బెదిరించిన వ్యక్తి అని చెప్పి ఇంకొక విషయం కట్టపైకరా ముంగట న్యాయం జరగాలి, న్యాయం జరగాల అన్యాయం జరగాల మాట్లాడదాం. కాదు ఈయనకి బట్టలు కొనిచ్చడానికి మేమే పోయినా, మీరే కొనిచ్చా? మీ సొంత పైసలతో కొనిచ్చా? కాదన్న వాని పైసలతోనే కొనిచ్చి. సొంత పైసలతో కొనిచ్చిన సొంతం గింత ఏమన్నా మా పైసలే మేము కొనిస్తున్నారు, వాళ్ళు వాళ్ళ పైసలు పెట్టిరు అని చెప్పేసి నువ్వు ఇంతకు మాటలు మరి ఎందుకు వదిలేసినావు? కాదు ఇప్పుడు మేము బట్టలు కొనిచ్చినాము అని వాళ్ళు అన్నారు, అంటే వాళ్ళ పైసలు పెట్టే కొనిచ్చిరేమో అని నేను అనుకున్నాను. ఒక్క నిమిషం ఆగుతావా? దానికి సమాధానం చెప్తా నేను. అన్న పెట్టిన ఒక గంట సేపట్ల పైసలు వచ్చేసినాయి అన్న. రాగానే వీడు ఏం చేసుకుంటాడు ఆయనకి ఏం తెలియదు, ఎవడన్నా నూకిపోవాలన్నా నేనే ఆ సేటు గుట్ట పోయి అడుగు. వాడు 4,000 బిల్లు అయితే కష్టపడి వానికి ఏమన్నా అన్న రాజు అడుగు రిక్వెస్ట్ చేసి నన్ను రీల్ గుర్తుపట్టారన్న, బట్టర్ రీల్స్ చేస్తా కదా, గుర్తుపట్టి అన్న నేను రీల్ అయినా చూస్తున్నట్టు అన్న నేను గిట్లా ప్రమోషన్ చేస్తా గిట్లా చేస్తా అని చెప్తే ఈయనకి 2,000కే ఇచ్చేసి బట్టలు. అవి 4,000 బట్టలు 2,000 ఇంకా అడపోయి ఉటంగా అడుగు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకట చెప్పులు అవి అన్ని ఇప్పించినాక ఇంటికి వస్తే వాళ్ళ డాడీ పండుకున్న ఉంటే ఇంకా పోయి పళ్ళు ఊటంగా తెచ్చిచ్చిన మన తర్వాత ఊటంగా వచ్చి నీ పైసలతో. నా పైసలు కాదన్నా పడ్డాయి ఇంకెవరైనా తీసుకోవాలి. వీడియో ఏడ పెట్టలే ఏడ చెప్పలే నేను పెట్టలేం కాబట్టి మేము పెట్టలేం కాబట్టి ఆ వీడియో ఏడ చేయలే నేను ఏడ చెప్పలేను. అమ్మ అంటే అది అడుగు చెప్పుకున్నాడేమో మేము ఇప్పిస్తామని నీ నోట్ తోటి ఆ రోజు నువ్వు వంశీ వచ్చిరు కదా ఈ పైసల స్కామ్ వంశీ చేసిండు అని చెప్పేసి క్లియర్ నువ్వు అడుగు. నేను వాళ్ళకి సహాయం చేస్తే నువ్వు పైసలు నువ్వు ఇప్పిస్తావు అడుగు ఒకసారి మాట్లాడు. ఇగో ఒకటే చెప్తున్నా వంశీకి చెప్పేసి ఒక్క సబ్స్క్రైబర్ చెప్తా వంశీకి ఏం చెప్తా మీ ఇద్దరే వచ్చారు కదా అంటున్నాను ఇంకా అంతకెక్క అంటున్నా. నీకెట్లా తెలుసు ఎవరు నీకెట్లా తెలుసు? అరే వాడిని హిస్టరీ చూస్తే నేను చేసిన నేను చూసినప్పుడే నీకు తెలిసిన తర్వాత నువ్వు ఒక వీడియో కూడా ఎందుకు చేయలే అబ్బా? ఏం చేసేసి నేను ఇంటికి దొరకపోయి వానికి అడుగు ట్రోల్ చేసిరు పెట్టి నువ్వు సహాయం చేసి ఏ వీడియో అది నిన్ను ట్రోల్ చేసిన అన్నావు కదా, ఆ వీడియోలో నేను ఏమన్నాడు దొంగపు కట్టప్ప లంజోడుక ఎవరు ఇది అది కనిపించుకుంది, అది స్ట్రక్ అయింది, దాని పేరు కట్ అయింది. ఆ వీడియోలో కూడా చూడు చెప్పిపించి పక్కకి ఇట్లా చూసింది గుటంగా ఉంటది. అది చేస్తే చక్క బతిమలాడి అన్న బతిమలాడి వంశీగా వీడియోలు ఎందుకు చేస్తున్నారా మా ఇంటికి వెళ్ళి చేసి నేను ఏం తప్పు చేసిన అంటే ఆ వయసు కూడా మళ్ళీ ఇంకో వీడియో పెట్టిన తర్వాత నేను డిలీట్ చేసిన తర్వాత నేను చక్కగా వచ్చి నేనేం అన్యాయం చేయలేనన్నా, అన్యాయం చేస్తే నేను ఎందుకు బుల్ పట్టాలి చక్కగా వీళ్ళు ఇంటికి వచ్చిన ఏమైందో ఒకటి వాళ్ళకి అడుగు వచ్చిన అమ్మ నేను ఏమైనా తప్పు చేసిన అమ్మ ప్లీజ్ అమ్మ జరిగింది చెప్పు జనాలకు నన్ను తప్పు బాడీ కామెంట్లు చూడన్నా అట్లా వచ్చినాయి. ఇప్పుడు అర్థమైపోయింది కానీ టోటల్ గా అట్లా వస్తే నేను వాళ్ళతో వీడియో తీసుకొని పోయిన తర్వాత వీడియో తీసుకున్నావు నేనేం తప్పు చేయలేను. ఒక్క పోలీస్ అన్న ఉంటే యూట్యూబర్స్ కూడా చెప్పాలి ఏ నిజాయితీగా పోలీస్ అన్న ఎవరున్నా కూడా ఈ ఊరికి వచ్చి వీళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటికి 3 times వచ్చినా నేను ఇప్పటికి కూడా ఎవరన్నా ఉంటే పోలీస్ అన్న వచ్చి అరే ఆ రోజు కేసు పెడదామని అన్నా నేను ఆ రోజు రాగానే వాళ్ళ ఊళ్ళకు వీళ్ళ అడుగు అన్నాడా? మరి నీకు సిగ్గు శరం ఏమనిపించలేదా? కట్టప్ప లంజగోడక అని తిట్టేటప్పుడు నీకేమనిపించలేదా? నీకేమనిపించలేదా? పక్కన నేను ఎందుకున్నా నా కెమెరా తీయమన్నాడు
చెప్పరా ఇప్పుడు చెప్పరా అరే నువ్వు ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఇంకేమైనా అయితే మళ్ళీ చెప్పినావు అనుకోరా తమ్ముడు నువ్వు అబద్ధాలు చెప్పకు సరేనా నువ్వు మంచోనివి ఏమన్నాడు చెప్పు ఆ రోజు ఏమన్నాడు నిన్ను అందరు ఇష్టపడతారు ప్రజలు నిజాలు చెప్తున్నా ఆ రోజు ఏమన్నాడు కట్టప్ప ఈయన కట్టప్పని తిట్టిపించింది ఈయననేనా లంజగోడు కాని తిట్టిపించింది ఎవరు ఈయన తిట్టిండు ఈయనకు చెప్పింది ఎవరు చెప్పిండా ఆయన నోటితోటి లంచగొడక నోటితో చెప్పిండా నువ్వు చూసినావా ఆయన నోటితో ఏం చెప్పలేదు కట్టప్ప లంజోడు కానీ తిట్టమని తిట్టలేదు వంశీ తిట్టిపియలే వంశీ అనేటోడు తిట్టిపియలేదు ఆయన పక్కకున్నాడు ఈయన వీడియోలో తిట్టిండు అంతేనా అడుగు నీకు వంశీ లేకపోతే పక్కకి ఎవరైనా ఉన్నారా వీడియోలు చూస్తురుగా పక్క చూసుకుంటా సౌండ్ వస్తుందా నా వీడియో పంపిస్తా క్వశ్చన్ మాట్లాడుతుంటే ఇంటరప్ట్ అవుతారు మీరు ఇగో ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు సైలెంట్ కూడా ఇగో నువ్వు ఆ రోజు నాకు తిట్టిన రోజు ఆడ చుట్టూ ఎవరున్నారు ఈయన తిట్టిన రోజు ఆ రోజు కాదురా నీ వీడియో లంజోడు కానీ తిట్టింది అన్నారు చూడు ఆ రోజు ఎవరెవరు ఉన్నారు వీడియో చుట్టూ వీడియో తీసేటప్పుడు వంశీ ఉండా మరి ఇట్లా లంజోడు కానీ ఆన్సర్ చెప్పి నీకు ఇట్లా తిట్టుతున్నప్పుడు వీనికి చెప్పి ఇప్పుడు తిట్టిరు కదరా తిట్టినప్పుడు వంశీ ఉండా అన్న ఈ దెంగిపోయినంత వాడైతే వీళ్ళు లంజోడు కానీ తిడుతుంటే వాడు ఏం చేసిండు కదా నేను అప్పటి నుంచి అదే మొత్తుకుంటున్నా ఇది మోసం చేసిన నీకు తెలిసి నువ్వు అట్లీస్ట్ వీడియో పెట్టలేదు అయితే నువ్వు ఇప్పుడు ఆయన వీడియో చేస్తున్నప్పుడు కట్టప్ప అంత సహాయం చేసిండు నువ్వు ఎందుకు కట్టప్ప సహాయం చేసినా కూడా నువ్వు అట్లా పెడుతున్నావు రాబాయ్ అని నువ్వు రాజుగాన్ తోటి ఎందుకు అన్నాడు పెట్టిన చెప్తా అన్నాడు చెప్పి ఒక మాట చెప్తా వంశీ డ్రామాలు తెంగుతున్నావు యూట్యూబ్ డ్రామాలు ఏం లేదన్నా దేనికి డ్రామా కాదు ఇప్పుడు ఎవరిది తప్పు ఇక్కడ పబ్లిక్ చూస్తుంది కదా ఇప్పుడు రేపు నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రేపు పొద్దున ప్రజలు ఎట్లా నమ్మాలి చెప్పు ఇప్పుడు యూట్యూబర్లను రేపు పొద్దున దండం పెట్టి ఆపద వస్తే ఎట్లా నమ్మాలి చెప్పు ఇప్పుడు 15,500 ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఆయన ఎక్కువ అంటుండు 15,500 రూపాయలు కూర్చొని తాగినామని నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు ఎవరెవరు తాగినో వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేసి ఇలా ఇవ్వగలుగుతావా చేయగలుగుతావా చేయగలుగుతావా నువ్వు చేసి నువ్వు చేస్తేనేమో నువ్వు కొట్టించుకున్నావు మిస్టేక్ అయింది ఓకే ప్రజల పైసలు దాగుడు చాలా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ లైవ్ నిన్ను బెదిరిస్తున్నా నేను నువ్వు చెప్పు ప్రపంచంలో నాతో 2-3 గంటలు మాట్లాడినా నీతో ఎంత ఫ్రీగా మాట్లాడినా బెదిరిస్తున్నా నువ్వు ఒప్పుకుంటున్నావు కదా 15,000 ఆ రోజు 15,500 రూపాయలు తాగినప్పుడు అంత అయిపోయింది ఇప్పుడు ఆ పైసలు ఇచ్చేసేయాలి ఇప్పుడు 15,000 ఇస్తావా కష్టం చేసి ఇస్తావా పారలేపిస్తావా ఏం చేస్తావా అలా పైసలు ఒక్క నిమిషం 15 ఎట్లా మాకు తెలిసిన పైసలు 15,500 రూపాయలు నీ ట్రాన్సాక్షన్లు ఉన్నాయి ఒక్కటే నిమిషం 15,500 రూపాయల ట్రాన్సాక్షన్లో మీరు కూర్చొని తాగినరు కదా అప్పుడు కట్టప్ప ఉన్నాడా లేడా ఒకటే మాట చెప్పాలి మీరు తాగిన పైసలు ఫస్ట్ రోజు నువ్వు తీసుకుపోయిన రోజు ఆ రోజు పైసలు 26వ తారీఖు నాడు ఆయన పెట్టలేదు 27వ తారీఖు నాడు పెట్టిండు అయితే మైగాడు ఆ పైసలు కొట్టించుకుండు అన్న అవి తాగిన పైసలు 3,000 కొట్టించుకుండా మాట్లాడుకో మీ మహితో మీ ఫ్రెండే కదా మీ మహితో మాట్లాడుకో ఆ పైసలు ఎట్లెట్లా పోయినాయో మాట్లాడుకో నీకు టైం ఇస్తా టైం తీసుకో 15 కాదు 20 రోజులు టైం తీసుకో పైసలు వసూలు ఇప్పుడు నేనేమంటున్నా ఆ రోజు 15,500 రూపాయలు తాగిన రోజు ఆ నైట్ కట్టప్పుండా 15 ఆ రోజు లేడన్నా 28వ తారీఖు నాడు 28 లేడు 28 తారీఖు నాడు కట్టప్ప లేకపోతే ఇలా కట్టప్ప తప్పేముంది మరి మీరు కూర్చొని కదా తాగింది మరి అదే కదా మేము ఫస్ట్ రోజు 26వ తారీఖు నాడు అబ్బా ఫస్ట్ రోజు 3,000 రూపాయలు వేసుకో పిలిపించేసుకో మీ మై దగ్గర వసూలు చేసుకో రిటర్న్ వసూలు చేసుకో ఇప్పుడు ఈ రోజు మనందరం యూట్యూబర్లమే ఇజ్జత్ పోతే అందరిది పోవాలి ఇక ఈడ కట్టప్ప యూట్యూబరే నువ్వు యూట్యూబరే అందరు యూట్యూబర్లే రేపు పొద్దున మనం ఎవరికన్నా ఆపద వచ్చిందని పెడితే ఈ లంజా కొడుకులు కూర్చొని దాగా నీకేస్తారు అని పెడతారా చెప్పు నువ్వు నాకు నువ్వే నాకు ఒక మాట చెప్పు అన్న అందరిదైందని నన్ను ఎందుకు అంటున్నావు అన్న మళ్ళా ఇప్పుడు నేను అంటుంది చేసిన దానికి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఇంకే చెయ్యి ఇరిగిందని పెట్టామనుకో పురా దొంగ పుక్సుల్లిగాలి యూట్యూబర్ అంటారు ఆ మాట ఈడి దాకా రావద్దనే కదరా గింతగానే తనలాడుతురు అందరిలో కూర్చొని ఆయన కదబ్బా ఈడ మెయిన్ వ్యక్తి నువ్వు ఉన్నావు అబ్బా
ఇప్పుడు కట్టప్ప వచ్చి ఇప్పుడు ఏమంటుండు విజ్జు కూడా పిలిచిండు కాబట్టి వచ్చినా ఇప్పుడు ప్రశ్నించు అని నన్ను అంటుండు మెయిన్ పర్సన్ ఆయన కనబడ్డా కాబట్టి ఇప్పుడు నాకు మెయిన్ పర్సన్ నువ్వు నాకు కనబడుతుంది నువ్వు ఎంత తాగిన వల్ల అలా 15,500 తాగినట్టు ఉన్నాయి అన్న అవి అందరి దగ్గర వసూలు చేసి ఇస్తా ఎంత టైం కావాలి సామరస్యంగా ఎవ్వరితో కొట్లాడకు ఇంకెన్ని పైసలు ఉన్నాయి నాకు తెలుసు అన్న నేను ట్రాన్స్లేషన్ మీతో కాకపోతే నేను తీపిస్తా అంటున్నా నాకు తెలుసు ఇంచుమించు అన్న 10,000 పెట్టుకొని తీపిస్తావా ఎవరు 10,000 అయితే నాకు ఎంత అవుతుందో తెలియదు కదా అని ఫోన్ పే తీసినాం అనుకో అన్న ఒక్కొక్క రూపాయి లెక్కేసి నేను ఎన్ని వచ్చిందో చెప్తా ఇప్పుడు ట్రాన్సాక్షన్ కాదంటారు కదా అన్న ట్రాన్సాక్షన్ కాదు మా వల్ల కాదు మేము ఇక్కడికి వచ్చి నాటకాలు దింగుతున్నాం అని కాదు నేను ఇందాక చెప్పింది మేము ఆల్రెడీ బ్యాంకుకు పోయినాము అందులో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నది ఆ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండేసరికి ఆ డియోలు ఉన్నది చూడు ఇగో ఆ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండేసరికి యూనో యాప్ డౌన్లోడ్ చేసినా గానీ రిజిస్టర్ అవ్వట్లే మళ్ళీ ఆ డేట్ ఆఫ్ బర్త్ కి ఒక లిస్ట్ పెట్టాలి మళ్ళీ దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి అప్పుడు అవుతుంది 48 గంటలు టైం అడిగినరు యోనో యాప్లో చేస్తేనేమో నీకు ట్రాన్సాక్షన్లు అన్ని ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది నీ ఫోన్లకు లేదంటే 15,000 కట్టు అప్పుడు ట్రాన్సాక్షన్లు ఇస్తా అంటుండు మేనేజర్ నాకు ఇంత పడ్డా అంత పడ్డా అని కాదన్న తెలిసి నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒక్కొక్క రూపాయి కూడా నేను రాజుకు చెందాలని నేను కొట్లాడుతున్నాను నేను రూపాయి తినలే కాబట్టి ఆ వచ్చిన మేము అదే కొట్లాడుతున్నాము మేము వీళ్ళు ఇప్పుడు బయట పడ్డట్టే మీరు కొట్లాడుకునే బయట పడ్డది మాకేమన్నా తెలుసా ఇదంతా ఆడు నిన్ను తిట్టుడు ఈడు ఆని తిట్టుడు ఆ నిన్ను తిట్టుడు ఆ రోజు పోలీస్ స్టేషన్ పోదాం పండి అన్న వాళ్ళ అమ్మకి అడుగు అరే మీరు పోలీస్ స్టేషన్ పోయి ఉంటే మీ మీడికి ఎందుకు వస్తామరా నాయన వాళ్ళు రాంది నేను పోలీస్ స్టేషన్ కాదు మీరు సరే కన్క్లూజన్ స్టేషన్ పోయి మీరు అంతా స్టోరీ చేసి ఏమన్నా ప్రశ్నించేది ఉందా ఏందంటే ఓవరాల్ గా ఏందంటే ఎవరు చేసిన మిస్టేక్ ఏం తెలుసా ఆగు మేము వీడియో ఈయన చేసిన మిస్టేక్ ఏం తెలుసా కాదబ్బా నువ్వు చేసిన మిస్టేక్ ఏం తెలుసా ఇప్పుడు నువ్వు పైసలు తిన్నవని కాదు చేసిన అంటే మేము అట్లా అనుకున్నాము మాట నీగో అయితే నువ్వు ఇక్కడ చేసిన మిస్టేక్ ఏం తెలుసా వీళ్ళు తీసుకొని తాగుతుంటే అరే బాబు అవి మన పైసలు కాదురా అని నువ్వు తెలుసుకోనన్న వాళ్ళ ఇప్పుడు వాళ్ళ కోసం నువ్వు వీడియో చేసినావు తెలుసుకోనన్నా వీళ్ళని ఆపుంటే అయిపోతుండే నువ్వు లేవంట పోనీ అట్లీస్ట్ నువ్వు తెలుసుకొని ఆపుంటే మంచిగా ఉండు అని చెప్పేసి ఇగో ఇక్కడతో కన్క్లూజన్ ఇచ్చేస్తున్నా వంశీ నువ్వు ఎట్లా చేసినా కూడా ఎంత అయితే పైసలు వాళ్ళకి రావాలో ఆయనకు ఇప్పుడు వంశీ నువ్వు ఒప్పుకుంటేనేమో ఒప్పుకో నా వల్ల కాదంటేనేమో ఒప్పుకో నేను అందరి దగ్గర తీసుకొని ఇస్తాను అందరి తన తీసుకుంటావా లేకపోతే అడుక్కుంటావా పని చేసి ఇస్తావా యూట్యూబ్ నేను అంటుంది సంబంధం లేదు ఒక రోజు 15,000 అంటే మేము ఆల్రెడీ అడిగినాము 3 రోజులు కూర్చొని తాగినారంట ఆ 3 రోజులు అడిగిన లేడా ఆయన ఒకటే రోజు నా ఫస్ట్ రోజు 26వ తారీఖు నాడు రూపాయి ఖర్చు ఉంటే నేను భరిస్తా 3,000 ఖర్చు ఉన్నదంట మరి 3,000 ఖర్చు ఉన్నదంట 3,000 ఖర్చు వేసేసినంట రాజు పైసలనే వాళ్ళ ఫ్రెండ్ కి వేసినంట అంతేనా ఆ రోజు ఈయన వేసిన రోజు ఆ రోజు నేను వెళ్ళిపోయిన నైట్ అది నేను మార్నింగ్ వచ్చేసి నిన్న తాగిన పైసలే ఇవాళ వేసినంట ఆగు నేనేం చెప్తా నువ్వు 26వ తారీఖు నాడు వీడియో పెట్టలేవు ఉందా అన్న ఛార్జింగ్ ఉందా 26వ తారీఖు నాడు నువ్వు వీడియో పెట్టలేవు 27వ తారీఖు నాడు పెట్టినావు ఓకే ఒప్పుకుంటా 26వ తారీఖు నాడు మీరు కూర్చొని తాగినరు అన్నా 26వ తారీఖు నాడు అరే ఆ రోజు నేను వెళ్ళిపోయినా ఇంటికి మార్నింగే వీడియో కొట్టేసుకొని నేను వెళ్ళిపోయినా వీళ్ళంతా కూర్చుర్రు అరే ఆ రోజు దగ్గర కోకం అరే ఆగా అన్నా నేను చెప్పిన వాళ్ళ దగ్గర కోకముందు వాళ్ళ ఫ్రెండ్ దావత్ వాళ్ళ దగ్గర కోకముందు ఇదంతా ఆ రోజు కాదు వీని కలిసినాక కాదు వాళ్ళ దగ్గర కోకముందు అయిన తర్వాత ఈ రాజు ఉన్న రోజు వీడియో కొట్టంగా నేను వెళ్ళిపోయినా నువ్వేమన్నా 12 గంటలకల్లా దించిపోనావా 12 గంటల కొంచెం లేట్ అయింది 27వ తారీఖు రాజు నేను చెప్పేది 26వ తారీఖు నాడు కూర్చుని రావా సిట్టింగ్ వేసిన నేను ఈడ వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి వచ్చిన రోజు నైట్ తీసుకుపోయినరా తాగలే ఇంకొకరిని తెప్పి ఆపారు ఇంకొకరిని తెచ్చి ఆపారు ఎవరు ఆ రోజు ఎవరు భరోసా మీద ఎవరు తీసుకుపోయారు మమ్మల్ని అడిగి వాళ్ళ ఇంట్లో చెప్పిన వీడియో అయిపోయిందని కదా క్వశ్చన్లు కొత్తగా నీ సైడ్ మాట్లాడుతున్నా నా సైడ్ ఎందుకు మాట్లాడుతావు నిజం సైడ్ మాట్లాడు నా సైడ్ ఇగో గుంపులో గోవిందం లెక్కనైతే ఇగో
ప్రజల పైసలు అయితే వచ్చినాయి, ప్రజల పైసలు కొన్ని స్కామ్ అయినాయి. ఇప్పుడు కట్టప్ప ఇప్పుడు నువ్వు అంటున్నావు ఇప్పుడు అది యోనో యాప్ అది డౌన్లోడ్ కావాలి, అది అవ్వాలంటే రిజిస్టర్ అవ్వాలంటే 48 hours టైం పడుతుంది. ఎల్లుండి వచ్చింది నువ్వు తీసుకుంటా స్టాండ్, నువ్వు వస్తావా రావా? రాను అంటే నేను వేరే మాట చెప్తా. వచ్చి నువ్వు టైం తీసుకుంటావా? ప్రయత్నం చేసి 1500 రూపాయలు వేసి 1100 కట్ అయినాయి. నేను ఒక్కటి చెప్తున్నా, సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆయనకు 65,000 70 గవ్వే కాదు అంతకు ఎక్కువ వచ్చినా నేను అనుకుంటున్నా. మీరు ఇంత చూస్తారు కదా, అంత దగ్గరికి ఇప్పటి 4 times వచ్చినా ఎవరికన్నా ఈ ఊర్లో ఒకరికి అప్పచెప్పి ఒక్కొక్క రూపాయి రాజుకు చెందాలని నేను అనుకుంటున్నా. మళ్ళీ వీడియో ఆన్ చేసేసి అది వీడియో ఏదైతే ప్రైవేట్ లో పెట్టినావో వద్దు ఇంకెందుకు ప్రజల్ని పైసలు ఏమంటున్నాను. ఇంకో విషయం అడిగిండు ఇక రాను, నీ కొన్ని క్వశ్చన్లు నాకు అడిగినావు, నాకు ఈ పబ్లిక్ వచ్చిన పైసలు అయితే కొన్ని స్కామ్ అయిపోయినాయి. ఇక వీళ్ళు ఈయన దోస్తులని ఈయన అనుకుండు, ఈయన దోస్తులని ఈయన అనుకుండు కాదా? ఇప్పుడు ఈయన నీకు దోస్తు కాదా? అన్న దోస్తే కాదు, ఫస్ట్ రోజు నన్ను ఈ నెంబర్ కలిసిన రోజు అదే రోజా? అరే ఆగన్నా నేను చెప్పని ఒక్క నిమిషము. నేను వీడియో గురించి ఈ నెంబర్ వచ్చినన్నా, నువ్వు అడిగితే ఏమన్నావు అన్న వీళ్ళంతా ఎవర్రా కట్టప్ప ఇంతమందిని వేసుకొని చదివింది అంటే నేను ఏమన్నా అన్న వీళ్ళంతా ఈ ఊరోళ్ళే, నీతో కూడా ఫోటోలు దిగుతారు, ఇక మేము వచ్చింది ఈయన ఆయన వంశాన్న, వాళ్ళని చూసి వీళ్ళంతా వచ్చిరన్న, వీళ్ళంతా మనోళ్ళే అన్న నేను అన్నా. కానీ నాకు ఎవ్వరు కాదు, వాళ్ళంతా వీళ్ళ దోస్తులు, నేను ఒక్కనే వచ్చింది ఒక్కని. ఇప్పుడు ఒకటి అయిపోయింది ఇక ఈడ తాగిన పైసలు రికవర్ అయ్యేట మాట్లాడదాము. ఒక నిమిషం. ఇగో తమ్మి నీకు నీ వల్ల అవుతుందా కాదా? 15,500 రూపాయలు కూర్చొని తాగినామని చెప్పి తాగినరు. ఎవరెవరు తాగిన వాళ్ళు అయితే నాకు తెలియదు, నా చుట్టం కాదు, చుట్టం కాదు, ఆ రాజుగాని చుట్టం కాదు. మరి నీ చుట్టమా? నీ దోస్తులా? నీ దోస్తులా? లే వద్దు, ఇగో పేర్లు అవసరం లేదు. నీకు ఎవరెవరితో కూర్చొని తాగినా నీ పైసలు కాదు. నేను చెప్తున్నాను నువ్వు ఈ రోజు ఇవ్వకపోతే ఆ భగవంతుడు ఉంటాడు కదా, ఇప్పుడు ఈ వీడియోలు చూసి తిట్టుకుంటారు ఇష్టం, వాళ్ళ బాబాను తాకింది అనుకో వేరే లెక్క ఉంటుంది. 15,000 పోతే పోయినాయి, 15,500 రూపాయలు నువ్వు లెక్క చెప్తా అనంటే నువ్వు నాకు ఇంత టైం ఇవ్వాలి. నాకు నువ్వు అందరితో సామరస్యంగా మాట్లాడుకో, కక్షలు పెంచుకొని కాదు, మాట్లాడుకొని అరే తాగినాం కదా దొరికినాం రాబాయ్ వద్దు పైసలు ఇచ్చేసేద్దామని చెప్పి ఒక్కొక్కటి 1,000-1,500 కొట్టినా మిగతా పైసలన్నీ వచ్చేసేస్తాయి. అవి వచ్చి కట్టప్పని తీసుకొస్తా ఆ రోజు ఇలా మేమందరం వస్తాము, వాళ్ళందరి సమక్షంలో ఇచ్చేసేస్తే ఇక్కడికి కథం అయిపోతుంది. నువ్వు హీట్ ఆఫ్ ద మూమెంట్ నేను ఒప్పేసుకున్నా, సారీ నా అర్థం ఇప్పుడు కావని మళ్ళీ నాకు రేపు అయిపోతుంది. నువ్వు టైం తీసుకో, 10 రోజుల 20 రోజుల 30 రోజుల నెల టైం తీసుకుంటావా తీసుకో, కానీ వసూలు చేసి ఇచ్చే బాధ్యత మాత్రం నీదే. ఇది తప్పు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన తప్పు. ఇప్పుడు ఈయనకు వచ్చిన కామెంట్లలో ఒకవేళ ఊరేసుకొని చచ్చిపోయాడు అనుకో, మాట చెప్తున్నా, రేపు నీకు వస్తే నెగిటివ్ కామెంట్లు నీకు ఎట్లుంటుంది, ఎంత చిల్లరగా ఉంటుంది. చచ్చిపోయినా ఇప్పుడు నేను ఆయననేం జోక్తలేను, ఇప్పుడు ఆయనకు వచ్చిన చచ్చిపోయాడు అనుకో పుసుకున్నా, అది ఎవరి బాధ్యత? ఎవరు బాధ్యత? నేను ఈడు రాజుగాని బాధ్యత అంట. ఎందుకంటే లంచ కొడుకాని తిట్టిండు, వారి వీడియోలో పైసలు వేయించుకోండి, ఈయన సహాయం తిని ఆయన వేయించుకొని లంచ కొడుకాని తిట్టిండు. మరి ఈ రాజుగాడు అంట, మరి ఈ రాజుగాని కూడా జైల్లో వెళ్ళాలి. మరి అయిపోయింది. జరిగింది మొత్తం ఏం చేసి ఉన్నట్టు చెప్తానన్నా. వంశాన్ని బెదిరించింది కాబట్టి ఆ భయానికి చెప్పేసిన అదన్న నాకు తెలిసి వంశాన్న బెదిరించింది అదే అన్న. మరి పిల్లగాడు వంశాన్న ఏం చెప్పలేడు, చెప్పక ముందుకి లంచగొడుకు అని తిట్టిండు అని చెప్పింది పిల్లగాడు. మీ అల్లుడు ఇగో గుడ్డోని 10 మంది అంట కండ్లు ఉన్నోళ్ళు గుడ్డోని ఫాలో అయితే పోయి గోతిలో పడ్డారు అంట, అట్లున్నది. ఇప్పుడు చూడు వాడు, ఇప్పుడు వీడు ఏం చెప్తే అది వాడు 10 మాటలు చెప్తే 7 మాటలు అట్లా అబద్ధాలే ఉన్నాయి. ఏం చేయాలి అంటే పిచ్చోలా? నువ్వు కట్టప్పని తిట్టినవురా, నీ మనస్ఫూర్తిగా తిట్టినావా లేకపోతే తిట్టిపిస్తే తిట్టినావా? మరి తప్పు కదా, అట్లా తిట్టుడు తప్పేనా కదా? తప్పేనా? మరి నువ్వు తిప్పియలే, అదే చెప్తున్నా నేను. నిన్ను ఓడి తప్పు పడతలేడు. ఆగు జరావు
తిట్టుడు తప్పేగా మనకు అధికారం లేదుగా కొన్ని తిట్టుడు తప్పైందని చెప్పు ఈయనకు క్షమాపణ చెప్పిస్తున్నాం మేము. అయితే కట్టపని తిట్టానుకో సారీ అందరికి కోరుతున్నాను. ఎందుకు కట్టపని తిట్టాను? హీట్ ఆఫ్ ద మూమెంట్ లో తిట్టేసినాం అంతేనా? మళ్ళీ ఒకసారి తిట్టొద్దు, ఎంత తాగినా తిట్టొద్దు, ఎంత కోపం వచ్చినా తిట్టొద్దు. నేను తిడతానా? కట్టపని తిట్టొద్దు, వేరే తిట్టే ఓకేనా? సరే మాట్లాడతావు, లాస్ట్ మాట్లాడతావు. ఇగో ఈయనది అయిపోతుంది. ఇగో 30 ఎన్ని రోజులు టైం తీసుకుంటా మీటర్? ఇగో ఇటు వచ్చేసి ఎన్ని రోజులు టైం తీసుకొని ఇద్దామంటావు? ఒక 10 days లో వాళ్ళ దగ్గర మొత్తం తీసుకొని వస్తాను. అంతేనా? సరే నువ్వు ఎవరితో ఆగాలి 2 నిమిషాలు, 2 నిమిషాలు ఆగాలి. ఇగో 10 రోజులు టైం తీసుకో. అయిపోయింది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అయిపోయింది. పైసలు మనవి కావు, నువ్వు వసూలు చేసుకో. నువ్వు తాగిన పైసలు కూడా వేసేసేయి, దానికి మేము కూడా సాయం చేస్తాం. ఇగో యూట్యూబ్ లో ఎదగాలంటే ఇది రాంగ్ వేలో కాదు, మనకి ఇంకా 100 ఇప్పుడు ఆయన తిట్టి ఇప్పుడు ఈయన తెలియక అయిందంటే ఈయన కూడా తిట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన బండ 4-5 రోజులు 4 రోజులు తిట్టినాము, తిట్టినా పెట్టినా మనమే గానీ తమ్మి చేసింది మాత్రం 100% తప్పది. ఇది 100% తప్పు. ఇగో ఇంకోటి సరిదిద్దుకో. ఇంకోనే కాదు, ఇంకోసారి ఇగో యూట్యూబ్ ప్రజలందరికీ చెప్తున్నా, ఎవరైనా సహాయం వీడియోలు అడిగినప్పుడు ముందు అన్ని ఎంక్వైరీ చేసి పైసలు వేరు. మీరు వేసే ₹1 అయినా కూడా మీరు ఎంక్వైరీ చేసేయండి. పిచ్చోళ్ళకి అంటే ఉత్తగా వేసి వాళ్ళు తాగుడికి దీనికి ఇట్లా ఖర్చు పెట్టుకున్నారు అనుకో, మీరు వేసిన పైసలకి ఒక వాల్యూ ఉండదు, అది వృధా అయిపోతుంది అనమాట. కాబట్టి జర చూసి ఆలోచించి పైసలు వేరే ఎవరికైనా సహాయం కావాలంటే. సో ఈ వంశాన పిల్లగాడు ఒప్పుకున్నాడు, పైసలు వేస్తాను ఒప్పుకున్నాడు, దానికి మేము కూడా సహాయం చేస్తాము. నువ్వు దానికి ఏం టెన్షన్ అంటే ఇట్లా అన్న ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి. కట్టప్ప కానీ నువ్వు కానీ మాట్లాడాలనుకుంటే మాట్లాడద్దా. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆ రోజు నువ్వు ఇన్స్టాలో రీల్ వేసుకొని తిట్టినావు కదా, దాని గురించి కూడా ఇప్పుడు క్షమాపణ కొడతావా? ఎట్లా కొడతావు చెప్పు. ఏదన్నా తిట్టినావు కదా ఇన్స్టాలో, ఏం బొచ్చు బీకలేవు అని చెప్పినావు. అదొకటే దాని గురించి అది గిట్ట తెలియాలరా? నన్ను ఏం తిట్టలే అన్న, నన్ను అయితే తిట్టలే, నన్ను తిట్టలేడు. కాకపోతే ఆ వీడియోలో నేను ఇప్పుడు రాజు ఇవన్నీ పెట్టిరుగా అన్న, ఈయన పెట్టిన వీడియోలో కోపం వచ్చి నేను తిట్టేసిన అంతే. ఇక ఏం పెట్టినా తిట్టినా అన్న, చెప్పలేడు. నీకు గుద్దవలసిందా ఆ వీడియోలో అట్లా? ఇక సారీ అన్న తిట్టినందుకు. కట్టప్పకు రీజన్ లేకుండా చెప్పు, ఎందుకు తిట్టినావు? ఇగో ఆ రోజు విషయంలో ఈయన వచ్చి ఇక్కడ చెప్పించారు కదా, ఇప్పుడు వచ్చి హెల్పింగ్ విషయంలో అయిపోయింది. ఏమని ఇట్లా వంశీ ఇట్లా చేస్తాడు, మోసం చేస్తాడు అది అని నేను అనుకోలే అని అంటే ఆ విషయం ఏం తెలుసా అన్న? ఇప్పుడు నిఖితా రెస్టారెంట్ కాడ ఈ రాజు వీళ్ళందరూ పోయిన వీడియో ఉంది. ఆయన తిట్టినాక వీడియో పోస్ట్ చేసినాక ఆ విషయంలో నేను అన్నా అంతే. దానికి మించి ఇల్లు పెట్టిన వీడియోల తర్వాత మేము ఉన్నామా? రెస్టారెంట్ లో నువ్వు లేవు, రాజు ఉన్నాడు, భయపెట్టి తిప్పించిన చెప్తుండు కదా అన్న. నేను ఒక్క తప్పు చేయలే, సబ్స్క్రైబర్స్ ఒక మాట చెప్పుకుంటున్నా. ఫస్ట్ టైం ఒక మంచి పని చేసిన, ఏదో ఎవరు చూసో చేసిర్రు, మంచిగా ఉందన్న. చరిత్రలో మంచి పని ఇది ఒకటే ఫస్ట్ టైం చరిత్రలో నాకు. మరి నేను చేసిన అన్న ఇది వీడియోలో కూడా చెప్తున్నా. గతంలో నాకు చాలా మంది ఎంత టాపిక్ ఏమైనా తీస్తే మళ్ళీ గతం గురించి మాట్లాడితే ప్రశ్నలు గలీజ్గా వచ్చేసి గంట టైం కట్టప్ప ఏమనకుండా నువ్వు అనవసరంగా నోరు జారిన చెప్పిన నిన్నోటే చెప్పినా నోట్ తోటి ప్రూఫ్ లేకుండా తిట్టినా అని చెప్పేసి నువ్వే అంటావు. అవును కట్టప్పకి సారీ కట్టప్ప. అరే గల్లె మిలాన్స్రా నాయన, అప్పుడు అడిగినా ఒకటి చెప్తాను.
ఆ పెట్టిన బాధకు మా ఇంటికి వెళ్ళి ఫోన్ వస్తే ఏడ్చుకుంటా నేను ఏం జరిగిందో నాకు తెలుసు. ఒకవేళ అరే ఆగన్నా ఒక నిమిషం నాకు చెప్పాలి. అదే విషయంలో నాకు నేను ఏమన్నా వేసుకుని ఉంటే ఏమన్నా జరిగి ఉంటే వచ్చే కామెంట్ కట్టప్ప మేము మాకు కూడా బాధ ఉన్నది. అలాంటప్పుడు మనం యూట్యూబ్ లోకి రావడమే రావద్దు. మరి అంత ధైర్యం నీ నోట్ల నుంచి ఆ మాట రావద్దు. తప్పైందని చెప్పినాక కూడా నువ్వు ఇట్లా మొండి చేస్తే మంచిది కాదు. అర్థమైందా బ్రదర్? రాదు యూట్యూబ్ అన్నప్పుడు లంచతనం దొంగతనం అన్ని నడుస్తాయి. దానికి తట్టుకుంటే నిలబడు, కాదంటా వదిలేయి. నీకు అది వదిలేసి ఏం చేస్తావు చేసి కాదు నడిపిస్తా అంటావా? వాడు క్షమాపణ కోరుతున్నాడు. అందరు పెట్టిరా బ్రో, చెప్పరా ఇగో అన్న చెప్తున్నా అన్న. ఇగో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అన్న. అన్న నాకేం లేదన్న, క్షమించిన. ఇంకా వీలే కాకుండా ఎవరైనా సరే అన్న ఒకరు పెడితే ఇప్పుడు ఏమైంది ఒక్క నిమిషం అన్న కేసు మేము అందరం సారీ చెప్పాలన్నా? నువ్వు జోకులు చేయ చెప్పు. ఇగో అన్న ఇంకా ఇప్పుడు ఏం జరిగిందంటే యూట్యూబ్ లో ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం చెప్తున్నా ఏంటంటే ఏదో పేదోళ్ళకి అని చెప్పేసి ఇంకా నేను కాకుండా ఇంకెవరైనా వీడియోలు చేస్తే కూడా అన్న ఇట్లా జరిగిందని చెప్పేసి వేయకుంటే జరిగిందన్న. అన్న ఇదంతా ఒక వాళ్ళు తప్పో వీళ్ళ తప్పో ఎవరు తప్పో కాకుండా ఇట్లా జరిగింది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇంకొకరికి కాకుండా అయింది. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ విషయంలో ఎవరైనా పెట్టినా కూడా వాళ్ళ నెంబర్ పెట్టి వాళ్ళకే డైరెక్ట్ మన ఫేస్లో పెట్టుకొని చెప్పాలి. కానీ ఈ ఇంటికాడికి వచ్చి ఇట్లా చేసి ఇంకొకరి మీద అన్యాయం చేయకుండా అన్న. నేను రూపాయి అన్యాయం చేయలే. ఇట్లా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరన్నా కూడా నా గురించి ఈడికి అయిపోయిన నెక్స్ట్ ఎవరన్నా ట్రోల్ గీలు ఫస్ట్ పెట్టిన వీడియో ఎవరెవరో డౌన్లోడ్ చేసుకుంటారన్న. ట్రోల్ గిల్ ఎవరు చేసిన కూడా బాధ్యత ఈయననే. సరే ఇగో అది సముద్రం లాంటిది, యూట్యూబ్ అనేది సముద్రం లాంటిది. ఇది గొప్ప వీడియో, అర్థమవుతుందా? ముగ్గురం స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాం. ఎవరు తీయలేడు. ఇప్పుడు ఈ అన్ని చూసిన తర్వాత వాడు తీసినాడు. ప్రజాపక్షాన నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. చిన్న విషయం, నీ దోస్తులే గాని రాజుగానికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తే మాత్రం కొంచెం జరుగు, అది వేరే లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ కేసు ఫైల్ పేరు చెప్పి బెదిరిస్తున్నట. తప్పది. సంపేసం పీకేసం ఏకేసం నేను మాట్లాడతాడు. ఒకసారి నేను ఆయన ఫోన్ ఫోన్లో వస్తున్నాయి, ఆ నెంబర్లు తీసుకొని మళ్ళీ నీ దోస్త్ అని అనుకో, వాళ్ళ కథ వేరే ఉంటుంది. ఆమె ఎందుకు తెలుసా? వాళ్ళు ఏదో బతకనికి ఏదో చేసుకుంటారు. వాళ్ళని బెదిరించడు కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళ దగ్గరికి ఎవరు రావద్దు. వీడియో పరంగా చెప్తున్నా, వాళ్ళ నెంబర్లు ఉన్నా సరే